మేకా గారు जो पैदा होने वाली जगह को लेके मीका जी ने बताया था, కానీ అది యేసు గురించినటువంటి ప్రవచనమే అని ఎలా తెలుసు మనకి? मगर ये जो नबूवत किया गया केवल यीशु के बारे में ही बोलकर कैसे पता అది మనం चलेगा? తెలుసుకోవాలి. इसे हमें जानना होगा। కాదులే మేము క్రైస్తవులే అది యేసు గురించి మేము నమ్ముతాంలే అంటే కాదు. अगर हम ऐसा नहीं कह सकते, हाँ हम तो ईसाई है, हम इसी बात को भरोसा करते कि केवल यीशु के लिए लिखी है, మీరు వింటేనండి లేకపోతే లేదు అనే ఒక ఆలోచన కాదు. तो ऐसा भी नहीं कह सकते हम दूसरों को, अगर आप सुनना तो सुनो, नहीं तो नहीं। ఇది ప్రమాణపూర్వకంగా ప్రభులు వారు పరిశుద్ధాత్మతో మాట్లాడించిన మాటలు ఇవి. ये प्रामाणिक तौर पर पवित्र आत्मा परमेश्वर ने बात कराई इस बात को। కాబట్టి इसलिए ఈ రోజు మనము आज के दिन हम లేఖన భాగాలను బట్టి लिखी हुई वचन के अनुसार మేకా గారు చెప్పినటువంటి ఆ స్థలము, అక్కడ పుట్టే వ్యక్తి ఎవరు, నిజంగా యేసయ్యేనా పుట్టేది, యేసయ్యని గురించి ప్రవచనమేనా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. आज हम जानेंगे मीका जो लिखा है क्या वो ये यीशु मसीह के बारे में, वो जगह को लेकर, क्या उन्हीं का पैदा होने जगह है, क्या उन्हीं के लिए लिखी गई है, इस बात को हम जानेंगे। మేకా అంటే ప్రభు వంటి వారు ఎవరు అని అర్థం. तो मीका का मतलब प्रभु के समान कौन है? మేకా అంటే मीका का मतलब है ప్రభు వంటి వారు ఎవరు प्रभु के समान कौन है, అంటే यानी कि మేకా గారు గురించి మరి ఇర్మియా గారు కూడా చెప్పాడు. मीका को लेकर यिर्मयाह जी ने भी बताया था। ఇర్మియా మరి మేకా గురించి చెప్పాడంటే నిజంగా మరి మేకా ఎంత గొప్పడో చూడండి. अगर यिर्मयाह भी कहता है तो मीका के बारे में देखिएगा मीका कितना महान है। మేకాను గురించి చెప్పగలిగినంత మరి ఆ యొక్క వాక్యాలు మరి దేవుడు తన ద్వారా రాయించాడంటే నిజంగా ఇర్మియా 26:18 వచనం గనక మనం చదివితే, अगर हम देखते हैं कि मीका के बारे में यिर्मयाह के द्वारा लिखा गया है तो देखिएगा यिर्मयाह का 26:18 अगर हम देखेगा तो అందరు బైబిల్ తెరవండి. सब बाइबल ग्रंथ को खोले బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాము. और प्रभु का वचन को ध्यान से सुनेंगे, ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. कोई लापरवाही से नहीं रहना है। రండి ఇర్మియా యొక్క మరి పుస్తకాన్ని తీద్దాం. यिर्मयाह के ग्रंथ को खोले, ఇర్మియా పుస్తకం 26 మరి 18వ వచనం 26:18 वचन చదువుదాం. पढ़ेंगे। 26:18 26:18 वचन, యోధారాజు అయిన హిజ్కియా దినములలో మొరస్తీయుడైన మేకా ప్రవచించుండెను. అతడు యోధా జనులందరితో ఇట్లు ప్రవచించు వచ్చెను, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అని ప్రకటించాడు. तो ये लिखा है कि यहूदा के राजा हिजकिय्याह के दिनों में मोर्शेतवासी मिकाया भविष्यवाणी कहता था। उसने यहूदा के सारे लोगों से कहा, सेनाओं का यहोवा यूं कहता है कि सिय्योन जोत कर खेत बनाया जाएगा और यरूशलेम खंडर हो जाएगा। అంటే ఇంతవరకు మనం ఉంది చాలా ఉంది. మేకా గురించి చదవాలంటే ఇంకా చాలా ఉంది. मीका के बारे में यहाँ पढ़ना तो और भी बहुत कुछ है, చెప్పాలన్నా చాలా ఉంది. बताने के लिए भी बहुत कुछ ఈ है। రోజు మనకి ఇంతవరకు చాలు. आज हमारे लिए यहाँ तक काफी है। మేకా అంటే అర్థం ఏంటి? ప్రభు వంటి వారు ఎవరు? मीका का मतलब है प्रभु का समान कौन है, ప్రభునే ప్రకటించాడు. प्रभु का ही प्रचार किया ఆ है। తర్వాత ఈయన మోరస్తీయుడంట. అయిన तो ये कहा गया कि ये तो ఆ ప్రాంతంలో నివసించాడని చెప్పి मोर्शेतवासी है ये। ఇర్మియా మరి ఈ విషయాన్ని బోధిస్తున్నాడు. तो यिर्मयाह बताता मीका के बारे में ये मोर्शेतवासी है। మేకా ఆ క్రీస్తుకు పూర్వము 18వ శతాబ్దంలో నివసించిన వాడు. मीका जो मसीह के पूर्व 8वीं शताब्दी में जिया करा था। అంటే ఆ 18వ శతాబ్దం శివరాఖర్లో ఈయన మరి 8వ శతాబ్దంలో 8वीं शताब्दी में ఆ చివరి సంవత్సరంలో ప్రకటించాడు. उन आखिरी दिनों में उन्होंने प्रचार किया था। అయితే तो फिर మేకా ఎవరి గురించి ప్రవచించాడు? मीका किसके बारे में नबूवत किया था? మనం అందరం కూడా అది తెలుసుకోవాలి. हम सब जानना होगा इस बात को। వాక్యానుసారంగా वचन के अनुसार, మన లేఖనాల ప్రకారం तो लिखी हुई बात के अनुसार మనం తెలుసుకోవాలి. जानना होगा। రండి आइएगा మేకా మరి పుస్తకము मीका का ग्रंथ 5వ అధ్యాయము 5वीं अध्याय 2వ వచనములో, 2 वचन में, బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయిలుల నుంచి ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చూడండి, लिखा है, हे बेथलेहम एफ्राता, यदि तू ऐसा छोटा है कि यहूदा की राज्यों हजारों में से गिना नहीं गया, तो भी तुम में से मेरे लिए एक पुरुष निकलेगा जो इजराइल पर प्रभुता करने वाला होगा। అంటే यानी कि ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, ఇజ్రాయేలు రాజ్యము రెండుగా చీలిపోయింది. इजराइल की राज 2 भाग हो चुका था। అయితే అందులో ఒక రాజ్యము యోధా రాజ్యము, उसमें से एक राज्य जो है यहूदा, అంటే యోధా దేశము यहूदा का देश, లేదా యోధా రాజ్యము. या तो यहूदा का राज्य। యోధా అంటే అర్థము స్తుతించు అనే స్తుతి. यहूदा के मतलब जो है स्तुति,
అయితే బెత్లెహేములో రాబోయే వ్యక్తి ఎవరు? बेथलेहम में आने वाला व्यक्ति कौन है? ఆ వ్యక్తిని గురించి ఈ ఇర్మియా ఈ మేకా 8వ క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం శివరాకర్లో ప్రకటించాడు. तो इस व्यक्ति को लेकर इर्मिया ने 8वीं शताब्दी के आखिरी में प्रचार किया था. బెత్లెహేము, बेथलेहम. బెత్లెహేమ్ అనేది దానికి రెండు అర్థాలు ఉన్నాయి. बेथलेहम का दो अर्थ है. ఒకటి మాంసపు ఇల్లు, एक तो मांस का घर. ఇది అరబిక్ భాషలో మాంసపు ఇల్లు అని అర్థం. तो अरबिक भाषा में लिखा गया मांस का घर है. తర్వాత రొట్టెల ఇల్లు, और दूसरी बात है रोटियों का घर. ఇదేమో హిబ్రూ అరామిక్ భాషలో ఉంది. ఇది हिब्रू की अराबिक भाषा में लिखा गया था. మన మాంసము మరి అంటే మీ అందరికి తెలుసు, मांस यानी कि सबको మంచి पता है మంచి విటమిన్లు ఉంటాయి, अच्छी प्रोटीन होता है, మంచి శక్తి ఉంటుంది. अच्छी शक्ति मिलती है. కాబట్టి इसलिए ఈ యొక్క బలమైనటువంటి ఈ బెత్లెహేము, ये जो सामर्थ्य बेथलेहम, ఈ బెత్లెహేము వస్తున్నటువంటి సృష్టికర్త అయినటువంటి తన కుమారుని గురించి చెప్పబడింది మనం అందరం విశ్వసిస్తున్నాం. हम सब विश्वास करते हैं कि बेथलेहम से आने वाला परमेश्वर की पुत्र के बारे में बताया गया है. నిజంగా ఎవరా కుమారుడు? कौन है वो पुत्र? యేసు ప్రభువేనా? क्या मसीह यीशु ही है? యేసు ప్రభు గురించి చెప్పాడా? क्या केवल यीशु के बारे में ही ఏం बताया దాని है? ప్రమాణం అడిగితే ఏం इसको చెప్తాం? क्या है प्रमाण बताने पर क्या बोलेंगे? మీ క్రైస్తవులు ఉత్తరం చెప్తారు, आपके मसीह लोग यूं ही बोल लेते हैं. మీరేనని అంటారు. आप सुनो बोलते हो. నిజంగా యేసు ప్రభు గురించి చెప్పే నమ్మకం ఏంది? हम कैसे यकीन करेंगे? केवल यीशु के बारे में ही बता गया. మేము ఎలా నమ్మాలి? हम कैसे भरोसा करें? కాబట్టి లేఖన భాగాల నుంచి మనం తీసుకోవాలి. इसलिए लिखे हुए वचन को देखेंगे हम. ఏదో మనం ఉత్తగా కూర్చొని చెప్పుకోవటం కాదు, केवल यूं ही बातें बोलना नहीं, లేఖన భాగాల నుంచి. लिखी हुई बातों में से ही लेंगे. బెత్ అంటే ఇల్లు, बेत यानी कि घर, లెహేము అంటే రొట్టె. लेहम यानी कि रोटी. అంటే బెత్ అంటే ఇల్లు, बेत यानी कि घर, లెహేము అంటే రొట్టె. लेहम यानी कि रोटी. చూడండి, देखिए, క్రీస్తు కాలములో ఇజ్రాయేలులో 2 బెత్లెహేములు ఉన్నాయి. तो मसीह के समय में इजराइल में 2 बेथलेहम थे. ఒకటి एक तो గలిలియాలోని బెత్లెహేం, गलीली की बेथलेहम, 2 యూదయలో బెత్లెహేం. दूसरी जो है यहूदा की बेथलेहम. అయితే तो फिर ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయములో ఇక్కడ యూదయ బెత్లెహేం అని రాయించబడింది. तो मत्ती सुसमाचार के दूसरे अध्याय में लिखा गया था कि यहूदा देश की बेथलेहम. చూడండి 2వ అధ్యాయం 1వ వచనం నుంచి दूसरे చూడండి. अध्याय का 5వ వచనం నుంచి 5वें वचन में అక్కడ ఏం రాయబడింది చూద్దాం. वहाँ देखिए क्या लिखा हुआ है. యూదయ దేశములో బెత్లెహేం. यहूदा देश की बेथलेहम. చూడండి పరిశుద్ధాత్ముడు ఎంత ఖచ్చితంగా చెప్తాడు. देखिएगा पवित्र आत्मा परमेश्वर कितना ठीक ठीक बताता ఎవరు है. వినే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడండి, कोई सुनने वाला कंफ्यूज नहीं होंगे, సందేహం లేదండి. कोई संदेह नहीं అసలు అక్కడ होगा. ఆ మాట ఎందుకు ఉపయోగించాడు? इस बात को क्यों आखिर इस्तेमाल किया है? యోదయలోని బెత్లెహేమా. यहूदा देश के बेथलेहम ఎందుకన్నా తెలుసా ఆ మాట? क्यों बोला पता है? इस 2 बात को? బెత్లెహేములు ఉన్నాయి. 2 बेथलेहम थे. ఏ బెత్లెహేము? कौन सा बेथलेहम होगा? గలిలియాలోనున్న బెత్లెహేమా, क्या गलीली की बेथलेहम है? ఏ యూదయలోని బెత్లెహేమా? क्या यहूदा देश की बेथलेहम है? యూదయలోని బెత్లెహేము. क्या था यहूदा देश की ఇంకా बेथलेहम? కన్ఫ్యూజ్ లేదు ఇక్కడ. यानी कि कोई कंफ्यूज होने की आवश्यकता नहीं. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా ఆయన మంచి మరి మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఆయన బైబిల్ను రాయించాడు. पवित्र आत्मा परमेश्वर ऐसा सरल रूप में लिखवाया ताकि हम कोई कंफ्यूज ना हो. इस तरह దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే इससे हमें क्या समझना होगा? బైబిల్ని రాయించింది పరిశుద్ధాత్మ. बाइबल को लिखवाया है पवित्र ఆయన आत्मा. ఎక్కడ పొరపాటు చేయడు, वो कहीं पे भी गलती नहीं करेगा, తప్పు చేయడు, ना भूल होगा उनसे, గలిబిల్లో ఉంచడు, ना गड़बड़ी में रखेगा, తప్పు జరిగిపోయింది అండో. कोई बात में गलती हो गई करके भी नहीं बोलेगा. ఆయన చెప్పే మాట అంతా కూడా చాలా చక్కగా ఉంటదండి. उनके कहने वाली बात बड़ी साफ साफ होगी. కాబట్టి బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. इसलिए बाइबल पवित्र आत्मा परमेश्वर ने ఈ लिखवाया. క్రిస్మస్ దినాలలో इस क्रिसमस के दिनों మనం में క్రిస్మస్ సందేశాల గురించి క్రీస్తు గురించి ఎక్కువగా వింటున్నాం. మనం वहाँ पे मसीह के संदेश के बारे में हम ज्यादातर सुनते हैं, ఎక్కువగా వింటున్నాం. ज्यादातर सुनते हैं. విని మనం తెలుసుకుందాం, जानकर हम समझते हैं, మనం తెలుసుకుందాం. हम जान लेंगे. రండి, आइए, ఇక్కడ బెత్లెహేములకు మరి మనం తెలుసుకున్నాం ఇది మాంసపు ఇల్లు అని. बेथलेहम के बारे में हम जान चुका था, मांस का घर भी ఇది बोला అరబిక్ जाता है. భాషలో. ये अरबी की भाषा में. తర్వాత రొట్టెల ఇల్లు అని. और फिर बोलते हैं रोटियों का ఇది घर. హిబ్రూ అరామిక్ భాషలో ఉంది. हिब्रू के आरामिक भाषा में है. చూడండి ప్రియులారా, देखिए प्रियो, ఈ బెత్లెహేం అనేది बेथलेहम जो है లోని వెస్ట్ బ్యాంకు జెరూసలేం దక్షిణాన 10 కిలోమీటర్ల దూరంలో అనగా 6 మైళ్ళ దూరంలో ఉన్న ఒక నగరం ఇది. బెత్లెహేం అనేది बेथलेहम जो है పాలస్తీనా దేశంలో पालस्तीना के देश में, వెస్ట్ బ్యాంక్ జెరూసలేం वेस्ट बैंक जेरूशलेम దక్షిణాన 10 కిలోమీటర్ల దూరం यानी कि दक्षिण में 10 किलोमीटर అంటే की दूर, 6 మైళ్ళు यानी कि 6 मील దూరంలో ఉన్న ఒక నగరం ఇది. दूर में रहने वाली एक नगर है. ఇది ఈ యొక్క బెత్లెహేము ये जो बेथलेहम
చెప్పాలంటే ఇంక చాలా ఉందండి. इसकी इतिहास बहुत बड़ा है। మేకా గురించి చెప్పాలన్నా, मीका के बारे में बोलना पड़ेगा, బెత్లెహేం గురించి या చెప్పాలన్నా बेथलेहम के बारे में बोले, చాలా హిస్టరీ అండి. बहुत ज्यादा इतिहास है। బైబుల్ హిస్టరీతో కూడిందండి. बाइबल जो है इतिहास से जुड़ी నేను हुई ఇప్పుడు है। చెప్తాను మీకు. मैं हमेशा कहता हूँ బైబుల్ 3 విధాలుగా చెప్పొచ్చు. बाइबल को 3 रीति से बता सकते हैं। ఒకటి చరిత్రాంశంగా చెప్పొచ్చు, एक चरित्र के तौर पर, 2 ఆత్మీయాంశం చెప్పొచ్చు, दूसरे आत्मिक तौर पर, 3 మరి అక్షరార్థంగా చెప్పొచ్చు. तीसरा अक्षर के तौर पर। కొన్నిసార్లు కొంతమంది అక్షరార్థంగా చెప్తారు, कुछ लोग केवल अक्षर को लेके ही बताते हैं, దాని ఆత్మీయ అర్థాన్ని వర్ణించరు. लेकिन आत्मिक तौर को सिखा नहीं पाते। హిస్టరీ అని చెప్పి इतिहास को ఓ बताकर మేము చాలా నేర్చుకున్నాం, हमने बहुत कुछ सीखा सोचते हैं, మేము చాలా నేర్చుకున్నాం बहुत कुछ सीखा सोचते हैं, అని వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏదో దాని గురించి వాక్యాన్ని చెప్పి ముగిస్తారు. अपने उद्देश्य को बताकर खत्म कर देते हैं। కానీ పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాలి. लेकिन पवित्रात्मा परमेश्वर को ही कहना होगा। పాత నిబంధన కాలంలో पुराने नियम के समय में దీనిని ఎప్రాత అని పిలిచారు. इसे अफराता बोलकर बुलाया गया था। యాకోబు గారు याकूब ఈ ఐగుప్తు వెళ్ళినప్పుడు जब मिस्र में गया था, యేసేపును కలుసుకున్నాడు. यूसुफ से मिला। యేసేపు చిన్నతనములు అంటే యవ్వన కాలం ప్రవేశిస్తున్న సమయంలోనే యాకోబు నుంచి దూరం అయిపోయాడు. यूसुफ जो है जब नौजवान होने से पहले से ही याकूब से अलग हो चुका था, దూరం అయిపోయాడు. दूर हो गया। అయితే యాకోబు యేసేపును కలుసుకున్నాక जब याकूब ने यूसुफ से मिला, అన్ని విషయాలు ముచ్చటించుకున్నప్పుడు सारी बातों की बात करने के बाद ఆది కాండము उत्पत्ति 48వ అధ్యాయం 48 अध्याय చూడండి. देखिए। ఆది కాండము 48వ అధ్యాయము उत्पत्ति 48 अध्याय 7వ వచనం, वचन 7 में देखिएगा तो 48 7వ వచనంలో वचन 48 का 7 में देखिएगा तो పద్దనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎప్రాతాకు ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు కానాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమును ఎప్రాతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టినని యేసేపుతో చెప్పాను. जब मैं मैदान से आता था, तब एफ्राता पहुंचने से थोड़ी ही दूर पहले राहेल कनान देश में मार्ग में मेरे सामने मर गए, और मैंने उसे वहीं अर्थात एफ्राता जो बेतलहेम भी कहलाता है उसी के मार्ग में मिट्टी दी। తర్వాత 35వ అధ్యాయము 35वें अध्याय 19వ వచనం కనుక మనం చూస్తే 35 की 19 अगर देखेगा అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎప్రాతా మార్గమున పాతి పెట్టబడెను. तो कहता है कि यू राहेल मर गए और एफ्राता अर्थात बेतलहेम के मार्ग में उसको मिट्टी दी। అంటే బెత్లెహేం అనేది చాలా పురాతన యొక్క మరి కాలం నుంచి ఉందండి. तो बेतलहेम पुराना समय से है। అయితే ఈ యొక్క యాకోబు పద్దనరాము నుండి వస్తున్నప్పుడు, जब याकूब पद्दनराम से आ रहा था, పద్దనరాము నుండి వస్తున్న సమయంలో पद्दनराम से आने वाले समय में రండి ఆయన ఈ విషయము మరి యేసేపుకు తెలియజేశాడు. तो इस बात को यूसुफ से बताया था। యేసేపుకు తెలియజేసినప్పుడు యేసేపు చక్కగా విని గ్రహించి ये सब इस बात समझने के बाद समझकर నిజంగా ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించాడు. तो उस बात को पवित्र आत्मा परमेश्वर ने हमें लिखवाया है। పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటలు చక్కగా మనం విని గ్రహించాలండి. पवित्र आत्मा की बातों को सुनकर समझना होगा। చూడండి, देखिए ఈయన ఆ యాకోబు పద్దనరాము నుండి వస్తున్నటువంటి సమయంలో याकूब जो पद्दनराम से आ रहा था, ఇక్కడ చూడండి, క్రీస్తుకు పూర్వము मसीह के पूर्व, అంటే ఇక్కడ ఈ యాకోబుకి ఇక్కడ రూతుకి సమయం మధ్యకాలము. యాకోబు పద్దనరాము నుంచి వస్తున్నప్పుడు ఈ రూతు ఈ బెత్లెహేంకి వచ్చినప్పుడు మధ్యకాలం 350 సంవత్సరాలు. तो याकूब जो है पद्दनराम से आते वक्त और रूत जो बेतलहेम पहुंचने के बीच में जो समय है 3.5 वर्ष की है, 350 वर्ष का। 350 సంవత్సరాలు 350 वर्ष। వీళ్ళిద్దరికి అక్కడ నుండి ఈ ఈ రూతు బెత్లెహేం వచ్చే దగ్గరికి जहाँ बेतलहेम पहुंचने तक। ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మీకు क्यों बताता हूँ मैं इस ఇది बात చెప్పడం చాలా అవసరం. को? ये बताना बहुत जरूरी है। ఇక్కడ రూతుని జ్ఞాపకం చేసుకోవటం చాలా అవసరం. रूत को याद करना भी बड़ी जरूरी है। రూతుని కనుక మనం జ్ఞాపకం अगर చేసుకోకపోతే रूत को अगर हम नहीं समझेगा तो మనకి ఇది అర్థం కాదు. ये बात भी नहीं समझ में आएगा। మనం బెత్లెహేం గురించి తెలుసుకున్నాం, बेतले के बारे में सुना है, మేకాను గురించి తెలుసుకున్నాం, मीका के बारे में सुना है, మేకా ప్రవచనం గురించి తెలుసుకున్నాం. मीका का भविष्यवाणी को लेकर सुना है। ఇప్పుడు अभी మనము నిజంగా మేకా ప్రవచించింది
యేసు ప్రభుని గురించేనా, क्या मीका का भविष्यवाणी केवल यीशु के बारे में ही है? ఆ యేసుని గురించేనా, केवल उसी यीशु को लेकर है ఇంకెవరన్నా గురించా? या और किसी को लेकर? ఏదో మనం గాలిలో మాట్లాడినట్టుగా గాలిలో దీపం పెట్టినట్టుగా మనం మాట్లాడుకోకూడదు. हम जैसा यूं ही हवा में बातें नहीं करनी चाहिए. ఇక్కడ यहाँ पे మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से सुने, రూతు रूत రూతు మోయాబీ యొక్క దేశస్థురాలు. रूत जो है मोयाबी स्त्री है. రూతు గురించి మనం తెలుసుకోవాలి. रूत के बारे में भी हमें जानना होगा. నయోమి బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిన తన భర్త మరి ఇద్దరు పిల్లలను తీసుకుని మరి ఆ దేశానికి వెళ్ళటం జరిగింది. नयोमी जो है बेतलेहम से मोयाब देश में चले गए अपने पति और दोनों बच्चों के साथ. అక్కడికి వెళ్ళిన తర్వాత वहां जाने के बाद మరి మహ్లోను రూతుని చేసుకున్నాడు. महलोन ने रूत से शादी किया. ఇది కూడా చాలా చక్కని చరిత్రాంశంగా ఉంది. ఇది ये भी बड़ा इतिहास से जुड़ा हुआ అసలు है. రూతుకను ఈ మహ్లోనికి ఎక్కడ సంబంధం కుదిరిందని So रूत और ये महलोन का कहाँ रिश्ता हो ఇది गया, చరిత్ర. ये इतिहास है. అయితే तो फिर ఈ మోయాబు దేశం యొక్క రాజు యొక్క కుమార్తె ఈ యొక్క రూతు. ये रूत जो है मोयाब देश की राजा की पुत्री है. ఆ దినాల్లో రాచరికము యాజకత్వము రెండు రాజులే చేసేవాళ్ళు. उन दिनों में याजक का काम भी राजा का काम भी एक ही इंसान करता था. కాబట్టి इसलिए ఈ మోయాబు రాజు इस मोयाब का राजा తన కుమార్తెను అక్కడ పూజారినిగా చేశాడు. अपनी बेटी को वहां पे అంటే पुजारनी ఈ बनाया. రూతుని इस रूत को ఈ రూతుని इस रूत को అక్కడ సంవత్సరానికి ఒకసారి దేశ రక్షణ కొరకు చిన్న పిల్లల్ని సంటి పిల్లల్ని బలిస్తూ ఉంటారు. तो साल में एक बार देश की सुरक्षा के लिए मासूम बच्चों को बलि दिया करते. బలి ఇస్తూ ఉంటారు. बलि दिया ఆ करते. మందిరాల్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. उस मंदिर में पर्व हुआ करता है. అయితే ఒక రోజు మహులోనంట ఆ మందిరానికి వెళ్ళాడంట. एक दिन मोहलन उस मंदिर में गया था. ఆమె ఇక్కడ పూజారిగా ఉంటుంది. तो वहां पे पुजारनी थी वो. అయితే ఈ మహులోని యొక్క మెడలో ఒక లాకెట్ ఉందంట. तो मोहलोन के गले में एक लॉकेट थी. ఆ లాకెట్ మీద ఏం రాసిందంటే उसमें क्या लिखा हुआ था? 10 ఆజ్ఞలు రాసి ఉంది. तो 10 आज्ञा करके लिखा हुआ था. వీళ్ళు ఆ కేమోస్ అనే దేవతను పూజిస్తారు. ये केमोश की देवता का पूजने वाले थे. అక్కడ మంచి వ్యభిచారము वहाँ पे व्यभिचार भी, భయంకర లైంగిక విషయాలతో జీవిస్తూ ఉంటారు. बहुत लैंगिक विचारों से जीते थे लोग. అందుకనే इसलिए ద్వితీయోపదేశంలో రాయబడి ఉంది व्यवस्था में लिखा हुआ है. మోయాబు తోటి 10 తరముల వరకు కూడా మోయాబు తోటి అంటే ఎవరు కలుసుకోకూడదంట. అసలు तो 10 पीढ़ी तक मोयाबी से कोई नहीं मिलना అసలు चाहिए. వాళ్ళు స్నేహం చేయకూడదంట. उनकी संगति भी नहीं వాళ్ళతో करनी चाहिए. వీవందుకోకూడదంట. उनके साथ रिश्ता नहीं जोड़नी ఇక్కడ चाहिए. మనం గమనించాలి. यहाँ देखिए. అయితే ఇక్కడ तो फिर यहाँ पे మహులోను తప్పు చేశాడా, क्या मोहलोन ने गलत किया దేవుడే తప్పు చేశాడా? या परमेश्वर ने ही गलत किया? ఎందుకని क्यों? నయోమి యొక్క కుమారుడు नयोमी के पुत्र మహులోను महलोन ఆ మందిరంకి వెళ్ళటము, उस मंदिर में जाना, ఈ రూతు అక్కడ పూజారినిగా ఉండటము, ये रूत वहाँ पे एक पुजारनी बनकर అక్కడ रहना, సంటి పిల్లల్ని బలి ఇవ్వటము, वहाँ मासूम बच्चों को बलि दिया, అక్కడ లైంగిక విషయాలు చూడటము. वहाँ पे लैंगिक विचार होना. అయితే ఈ మహులోను యొక్క మెడలో ఉన్నటువంటి లాకెట్ ను చూసి మహులోను అడిగిందంటే ఈ లాకెట్ ఏమిటని. महलोन के गले में जो लॉकेट था उसे देखकर रूत ने पूछा ये क्या है? ఇది మా దేవుని యొక్క 10 ఆజ్ఞలతో మరి రాయబడినటువంటి లాకెట్ అని. तो उन्होंने कहा ये मेरे परमेश्वर ने 10 आज्ञा लिखा है बोला. అక్కడ ఆ లాకెట్ లో ఉన్న 10 ఆజ్ఞలు చదివిందంట. तो उस लॉकेट में जो गले में है उसे 10 आज्ञा, उसमें से 10 आज्ञा पढ़ा. మహులోను ఆ నిజ దేవుడైనటువంటి యెహోవాను గురించి మహులోను చెప్పాడంట. तो तब महलोन जो है जीवित परमेश्वर यहोवा के बारे में उन्हें बताया. వెంటనే ఆ మారు మనసు तो పొందింది. तुरंत उसने मन फिराव किया. ఆ యొక్క పూజారి యొక్క పదవి నుండి బయటకు వచ్చేసి उस पुजारी स्थिति से वो बाहर आ गए. అయితే చాలా కష్టాలు పెట్టారంట. तो बहुत उन्हें दुख दिया, చాలా శ్రమ పడిందంట. बहुत क्लेश उठाए. చివరికి अंत में మహులోను చేసుకున్నారు. महलोन के साथ शादी की. ఇది వాళ్ళిద్దరి యొక్క చరిత్ర. उनकी शादी का इतिहास ये था. అయితే तो फिर రూతు పూర్తిగా మారిపోయింది. रूत पूरी रीति से बदल गई थी. ఆ కేమోస్ అనే దేవతలను పూజించడం మానేసింది. तो केमोश देवताओं को पूजना बंद कर दिया. అయితే तो फिर ఇక్కడ ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అనుభవించింది. कितना कष्ट क्लेश उठाई थी वहाँ पे. తర్వాత उसके बाद నయోమి యొక్క భర్త చనిపోయాడు. नयोमी का पति गुजर गया. రూతు భర్త చనిపోయాడు. रूत का पति भी गुजर తర్వాత गया. మోయాబీరాలు స్త్రీ అయినటువంటి ఆ ఓర్పను కూడా చేసుకున్నాడు. तो मोयाबी स्त्री का भी उनकी बहू అంటే बनी थी, स्त्री भी. వీళ్ళిద్దరు కూడా మోయాబీ యొక్క పిల్లల్నే చేసుకున్నారు. तो दोनों बेटों ने मोयाबियों की लड़कियों से ही शादी వీళ్ళు किया అన్ని था. జనులు. ये वो मोयाबी अन्य जाति వీళ్ళు అక్రమ సంబంధంగా పుట్టిన వాళ్ళు. तो ये तो कुकर्म के द्वारा पैदा हुआ था. ఎవరు? कौन? లోతు యొక్క కుమార్తెలు. लूत की बेटी के साथ లోతు ద్వారా लूत से లోతు से ఆ కుమార్తెల ద్వారా పుట్టిన వాళ్ళు వీళ్ళు. और उन बेटियों को पैदा हुआ था. అందుకనే దేవుడు వాళ్ళతోటి సాంగత్యం చేయొద్దు అన్నాడు. इसलिए परमेश्वर ने उनसे संगति नहीं వాళ్ళతోటి जोड़ना, కలవద్దు అన్నాడు. उनके साथ नहीं मिलना, వాళ్ళతోటి వీవందొద్దు उनके అన్నాడు. साथ रिश्ता नहीं వాళ్ళతో जोड़ना, కలిసి ఉండొద్దు అన్నాడు. उनके साथ मिलजुल कर नहीं रहना कहा था. దేవుడు నిన్న దేవుడు ఏకరీతిగా ఉన్నాడు. परमेश्वर आज और कल हमेशा एक से रहने वाला మనం है. కూడా हम भी అన్ని జనులతో కలవకూడదు. अन्य जाति के साथ नहीं मिलना అంటే चाहिए. వాళ్ళని మనం ప్రేమించట్లేదా?
क्या इसका मतलब क्या उनसे हम प्रेम नहीं करें? వాళ్ళంటే మనకు దేశమా, क्या उनसे हम घृणा करते हैं? क्या మనం అసహించుకుంటున్నామా हम घृणा करते हैं? क्या అని కాదండి. ऐसी बात नहीं. ఒకప్పుడు నువ్వు నేను కూడా అన్ని జనులు हम भी एक समय मसीह के पास आने से पहले अन्य जाति అన్ని జనులు ఉన్నాం. अन्य जाति అయితే మనల్ని పాపా నుండి శాపా నుంచి మనం యేసు యొక్క రక్తం మనల్ని విమోచించింది. लेकिन प्रभु यीशु के लहू ने हमें पाप और शाप से छुटकारा दिया. ఎట్లా రూతు నిజదేవుడైనటువంటి యెహోవా యొక్క మరి ప్రజల్లో చేరిందో, जिस प्रकार रूत जीवित परमेश्वर यहोवा के लोगों में मिल चुकी है, మనం కూడా हम भी అపోస్తుల బోధ మనకు అందింది. प्रेरितों का संदेश हमें मिल ఆ गया. అపోస్తులు యేసు యొక్క 12 మంది శిష్యులు. ये प्रेरित जो है यीशु मसीह की 12 ఆ चेले 12 थे. మంది శిష్యుల్లో ఒకడేంటే తోమా. उन 12 चेलों में से एक था जो थोमा. యేసువి అంటే క్రీస్తు శకము 52వ శతాబ్దంలో ఆయన భారతదేశం వచ్చాడు. तो ईस्वी 52 में वो भारत देश में आया था. బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలని कोई ब्रिटिश वालों ने नहीं लेके आया ఎవరు सुसमाचार. తీసుకురాలేదండి. किसी ने नहीं लेके आया. వచ్చింది యేసు ప్రభు శిష్యుడు. आया था जो यीशु का चेला. 52 సంవత్సరాల క్రీస్తు శకంలో ईस्वी में 52 में आए थे. ఆయన వచ్చి సువార్త అందించాడు. उन्होंने आकर ही सुसमाचार सुना. అనేక మంది రాజులు, कई सारे राजा, అనేక మంది పూజారులు, कई सारे पुजारी, అనేక మంది బ్రాహ్మణులు, कई सारे पंडित लोग, అనేక మంది పండితులు बहुत सारे लोगों ने యేసు ప్రభువును यीशु నమ్ముకున్నారు. पर भरोसा किया. రక్షణ మనకు అందింది. उद्धार हम మన భారతదేశానికి రక్షణ. हमारा देश में उद्धार आ गया. నిజంగా భారతదేశం ఎంతో ధన్య కలిగిన దేశం. सच्ची में हमारा भारत देश बहुत धन्य देश है. నిజంగా చాలా మంచి మన దేశం చాలా మరి ఉన్నతమైనటువంటి మరి ఆనందమైనటువంటి సువార్తను అందుకున్న దేశం. तो हमारे देश जो है सबसे ऊंचे सुसमाचार को पाया और बड़ी आनंददायक विषय. మొదటి శతాబ్దంలోనేనండి. पहली शताब्दी में ही, మొదటి అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా రాక ముందే यानी कि ब्रिटिश भी वाले भी आने से पहले అప్పుడే వచ్చాడు తోమా. तभी आ गया था तोमा. ఆ తోమా మనకు సువార్త అందించాడు. उसी तोमा ने हमें सुसमाचार सुनाया. ఆయనకి భాష కూడా రాదండి. उनको भाषा तक भी नहीं आती थी. తోమాకు భాష కూడా రాదు. तोमा को हिंदुस्तान का भाषा नहीं आती थी. కానీ लेकिन అన్య భాష అనే వరం ఉంది వాళ్ళకి. उन्हें भाषा की वरदान पाया था. అన్య భాష అనే వరం अन्य भाषा की वरदान మార్కు సువార్త मरकुस सुसमाचार 16వ అధ్యాయంలో 16वें अध्याय మీరు में అన్య భాషలు మాట్లాడతారు. आप अन्य भाषा बोलोगे. అన్య భాషలు మాట్లాడతారు. अन्य भाषा बोलोगे. అన్య భాష అంటే अन्य రెండు भाषा రకాలు. ये दो तरह की है. ఒకటి హెవెన్లీ లాంగ్వేజ్, ये तो स्वर्गीय भाषा. రెండోది భూ సంబంధమైంది. दूसरी जो है पृथ्वी से जुड़ी हुई बात. మనది గాని మనకి మరి అన్ని భాషే. जो हमारे लिए नहीं है वो भाषा, हमारे लिए अन्य है वो भाषा. నాది గాని లాంగ్వేజ్ అది నాకు ఇతరుల యొక్క భాష నాకు అన్ని భాషే. जो मेरी भाषा है उसे छोड़कर बाकी कोई भी भाषा हो वो मेरे लिए अन्य भाषा है. ఆ వరము దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. उसे समझने के वरदान परमेश्वर ने उन्हें दिया. అందుకే ఆయన పరలోకానికి వెళ్తున్నప్పుడు इसलिए जब वो यीशु मसीह स्वर्ग में जा रहे సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త थे, అందించమని. सारे सृष्टि में जाकर सुसमाचार सुनाइए बोला. మరి ఆ సమయంలో యేసు ప్రభువుకు తెలీదా? क्या उस समय यीशु मसीह नहीं जानते थे क्या? అరే వీళ్ళకి ఆ భాష రాదే, इन्हें तो भाषा नहीं आती, వీళ్ళు పోయి ఏమి మాట్లాడతారు అక్కడ ये लोग जाकर क्या बात करेंगे वहां पे? అనుకున్నాడా? क्या ऐसे सोचा क्या? కానీ యేసు ప్రభువులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. लेकिन मसीह यीशु में पवित्र आत्मा प्रभु थी. ఇందాక చెప్పుకున్నాం, पहले ही सुना था. పరిశుద్ధాత్మ ఎక్కడ తప్పు చేయడు, पवित्र आत्मा प्रभु कहीं पे भी गलती नहीं తప్పు करेगा, చేయించడు. गलती नहीं कराएगा. అందుకే క్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి जो मसीह पर भरोसा करते हैं, పాపాలు శాపాల నుంచి విడుదల పొందిన जो వారికి पाप और शाप से छुटकारा पाते క్రీస్తు हैं, రక్తంతో కడగబడిన तो వాళ్ళకి मसीह के लहू से जो धुले हुए हैं, పరిశుద్ధాత్మ పొందుకోండి, पवित्र आत्मा पाओ, పరిశుద్ధాత్మ పొందుకోండి. पवित्र आत्मा पाओ. ఈ దినాలలో इन दिनों में పరిశుద్ధాత్మ పొందుకున్నావా అని అడిగితే अगर पवित्र आत्मा पाया करके पूछने पर అదే హేళన. तो उसे मजाक उड़ाते हैं. పొందుకున్నావా అంటే पालिया क्या करके पूछने వీళ్ళు पर పెంతుకోస్తోళ్ళు, और बोलेंगे ये तो पेंतकोस्त के వీళ్ళు हैं, పెంతుకోస్తోళ్ళు. ये तो पेंतकोस्त के हैं. యేసు ప్రభులో పెంతుకోస్తులని, ప్రొటెస్టెంట్లని, ఇంకా వేరే వాళ్ళని, క్యాథలిక్లని ఉండదండి. मसीह यीशु में पेंतकोस्त बोलकर, प्रोटेस्टेंट बोलकर, कैथलिक बोलकर और कुछ अलग अलग विचार नहीं होगा. మనం మతి నుంచి వచ్చిందండి అది, ये सारा विचार हमारे दिमाग से आई है, మన ఆలోచన నుంచి వచ్చింది. हमारी सोच से आया है. యేసు ప్రభు ఒకటే మాట చెప్పారు, यीशु ने एक ही बात कहा था, సర్వలోకానికి వెళ్ళండి, सारा सृष्टि में जाइएगा, సువార్తను అందించండి, सुसमाचार सुनाइए, అందరిని శిష్యులుగా చేయండి, सबको चेले बनाइए. నేనేమేమైతే మీకు ఆజ్ఞాపించానో मैंने जो जो आज्ञा दिया था అవన్నీ सारे विषय పొందుకునేటట్లు, वो मानना గైకొనేటట్లు सिखाई, వాళ్ళకు నేర్పండి. उन्हें सिखाई. అదే ఆయన చెప్పింది. वही बात सिखाया था उन्हें. కానీ మనము लेकिन हम ఏ పెట్టుకున్నాం. तो कुछ और रखते हैं. ఇంకోటి తెలుసా, एक और बात पता है, ఆయన కన్యజనులు దేశం, अन्य जाति से वो घृणा नहीं करते, ఇజ్రాయెల్ అంటే ప్రేమ, ना इजराइल से ज्यादा प्रेम, యూదులంటే ఎక్కువ ప్రేమ, यहूदियों से और ज्यादा प्रेम, అన్ని దేశాలంటే నఫరత్తు, अन्य जातियों देशों से नफरत करता है. దేశము देश అని అనుకోబాక. ऐसा नहीं सोचना. దేవునికి అంటరాని వారు ఎవ్వరూ ఉండరు. परमेश्वर के लिए कोई भी छुआछूत नहीं है. దేవునికి అంటరాని వారు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. परमेश्वर के लिए कोई भी अछूत नहीं है. దేవుడికి
ప్రపంచాలకు దేవుడిన, वो परमेश्वर जो है दुनिया भर का సృష్టికర్త ఈయన, वो सृष्टिकर्ता సృష్టిని परमेश्वर, సృష్టించిన దేవుడు. सृष्टि को बनाया हुआ అందుకే परमेश्वर, 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకుని इस 12 चेलों को चुना, ప్రపంచాలకు పంపించాడు ఆయన. दुनिया भर में भेज दिया, వాళ్ళకు ముందుగానే వరం ఇచ్చాడు, उनको पहले ही वरदान दिए, ఇదిగో మీరు అన్య భాషలు మాట్లాడతారు అని. उनसे कहा गया कि नई नई भाषा बोलो। మన దేశంలో ఏ భాషలు ఉన్నాయో हमारे देश में जो भाषाएं हैं, ఆ భాషలన్నీ తోమా इन మాట్లాడారు. सारी भाषा तो मैंने बात అది किया, ఎందుకు అంతవరకు ఎందుకు? इतना क्या सोचा। విలియం కేరు विलियम के ఎన్ని భాషలు మాట్లాడాడు. कितनी सारे भाषा बोलता था, తెలుగులో బైబిల్ అనువాదం చేశాడు, तेलुगु में बाइबल को अनुवाद किया है, మలయాళంలో చేశాడు, मलयालम में किया है, తమిళంలో చేశాడు, तमिल में किया है, అన్ని ఎన్నో భాషలు నేర్చుకున్నాడు. कई सारी भाषा उन्होंने सीखा। ఎంత కష్టపడ్డాడో మన कितना భారతదేశం. कष्ट किया होगा हमारे देश में। నిజంగా మన భారతదేశానికి ఎంతగా వాళ్ళు సేవ చేశారు, तो हमारे भारत देश के लिए उन्होंने कितना सेवा किया, ఎంత సేవ చేశారు. कितना सेवा మన किया। క్రీస్తుని కూడా ప్రకటించారు, हमारे लिए मसीह का भी प्रचार किया, భౌతికంగాను సేవ చేశారు, भौतिक रीति से भी प्रचार किया, క్రీస్తుని सेवा కూడా किया, మనకు అందించారు. और मसीह को भी हम तक पहुंचाया है। కృతజ్ఞతలు మనం. हम बहुत शुक्रगुजारी से रहना है। ఎప్పుడైనా చూడండి పిల్లరా, कभी भी देखिए प्रियो, మనం క్రైస్తవులుగా ఉన్నాం, हम ईसाई है, మనకే కాదు हमारे लिए ही नहीं, ఇది అనుజనులు కూడా अन्य जाति के लिए भी, ఏదైనా సరే जो कुछ भी हो కృతజ్ఞతగా జీవించాలి. शुक्रगुजारी के साथ ही जीना है। కృతజ్ఞతగా జీవించడం చాలా ముఖ్యం. शुक्रगुजारी रहना बहुत ही आवश्यक అందుకే है। క్రైస్తవుడు పాపం చేయకూడదు. इसलिए ईसाई पाप नहीं करना ఎందుకో తెలుసా? चाहिए। क्यों पता है? యేసు మన కోసం రక్తం यीशु కార్చాడు, मसीह हमारे लिए लहू बहाया, ఆయన మన కొరకు పాపంగా మరి చేయబడ్డాడు, ఎంచబడ్డాడు. वो हमारे लिए पापी गिना गया, ఆయన యొక్క శరీరం పైన కోడాలు దెబ్బలు కొట్టారు. उनकी शरीर पर पूरा देह पर कोड़े मारा गया। జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखिए, యేసు ప్రభు పుట్టుక అనేది यीशु मसीह का पैदाइश जो है, నిజంగా ఏదో అనుకోకుండా యాక్సిడెంటల్ గా జరిగింది కాదండి. तो अचानक यूं हुई नहीं हुआ उनका पैदा होना। యేసు ప్రభు పుట్టుక यीशु मसीह का पैदा होना, ప్రవచనాలు లేఖనాలు ప్రకారంగా జరిగింది. तो वचन जो लिखा गया है पहले से उसी के अनुसार हुआ। ఇక్కడ చూడండి, देखिएगा, రూతు నయోమి, रूत और नयोमी, నయోమి యొక్క భర్త చనిపోయాడు, नयोमी का पति गुजर गया, ఇద్దరు కుమారులు చనిపోయారు. दोनों बेटे भी गुजर అంటే गए। यानी कि మోయాబీల యొక్క స్త్రీలు मोयाब की स्त्री ఓర్పా, ओर्पा, రూతు, रूत, వీరిరువురి యొక్క భర్తలు కూడా ये చనిపోయారు. दोनों के पति भी गुजर गए। అయితే तो फिर ఓర్ప అత్తని ముద్దు పెట్టుకుని ఆయన మళ్ళీ ఆ యొక్క మోయాబీల్లో కలిసిపోయింది. तो ओर्पा ने क्या किया, सास को चुम्मा और मोयाबियों से जा కానీ मिला। రూత్ అయితే लेकिन रूत को देखिए, తన అత్తతో పాటే వచ్చింది. अपने सास के साथ ही आ गई। మరణం తప్ప మనల్ని ఏది ఏరు చేయను. मृत्यु के अलावा कोई भी हमें अलग नहीं कर सकती बोले। రూతు బెత్లెహేంకి వచ్చారు. रूत जो है बेतलेहम में आ गए। బెత్లెహేము बेतलेहम ఎందుకని? क्यों? మోయాబు దేశంలో అన్ని జనుల దేశంలో వాళ్ళు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. तो मोयाब देश जाकर वहां पे उन्होंने अन्य जाति में रहकर अपना आशीष खो बैठा था। కానీ దేవుడు ఏర్పరుచుకున్నాడు. लेकिन परमेश्वर ने ఇందాక उन्हें चुना చెప్పాను है। నేను, पहले ही बताया था, దేవునికి అంటరాని వారు అంటూ ఉండరు. परमेश्वर के लिए अछूत करके कोई नहीं होगा। ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయన సంతానమే. ये दुनिया भर के सभी लोग उन्हीं के हैं। అందరూ ఆదాము సంతానమే. सबके सब आदम का संतान అందరూ రక్షించబడాలనే మొదటి నుంచి ప్రణాళిక వేసుకుంటూ వచ్చాడు ఆయన. है। सब लोगों को उद्धार देने के लिए शुरू से ही योजना बनाता गया। అందుకే అబ్రహామును పిలుచుకున్నాడు. इसलिए अब्राहम को बुलाया। అబ్రహాము యొక్క వంశం ద్వారా ఈ భూలోకంలో ఉన్న అబ్రహాము ద్వారా ఈ భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశ్రయించబడని చెప్పాడు. अब्राहम के वंश के द्वारा पृथ्वी पर के सारे कुल आशीष पाएंगे बोला। ఆ వంశంలో నుంచి వచ్చిన వాడే యేసయ్య. उसी वंश में से आया है ఇప్పుడు మనం मसीह। జాగ్రత్తగా గమనిద్దాం. अब ध्यान से देखिए, ఇప్పుడు మేకా तो मीका जो है ఈ బెత్లెహేము ఎఫ్రాతాలో ఎవరైతే పుట్టబోతున్నాడో ఇజ్రాయేలు రాజు ఆయన మెస్సయ్యనా అనేది మనకి ఇప్పుడు కావాలి. हमें इस बात की जानकारी चाहिए ताकि बेतलहम में पैदा होने वाला क्या वो मैसिया ही है। మీరు ఇతరులకు కూడా చెప్పండి. इस बात को आप दूसरों लोगों को भी बताना। మీరు వినండి, आप सुनिए ध्यान से ఇతరులకు और చెప్పండి. दूसरों को भी बताइए। ఎట్టా మహులోను తన రూతుకి సృష్టికర్తైనటువంటి దేవుని యొక్క పదాజ్ఞలు వివరించాడు. जैसे माहलोन जो है सृष्टिकर्ता परमेश्वर को लेकर रूत को बताया था, మరి రూతు రక్షించబడింది. तो रूत जैसा उद्धार पाई రూతు బెత్లెహేం వచ్చింది और रूत बेतलहम में आ गई నయోమి ద్వారా. नयोमी के साथ। అయితే तो फिर ఇక్కడ జరిగినట్టు మంచి నాటకీయ రకం ఏంటంటే यहाँ पे अच्छी तरह एक क्या हुआ था कि రూతుని బోయాజు చేసుకున్నాడు. रूत के साथ बोयाज ने शादी किया। జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, రూతుని బోయాజు చేసుకున్నాడు. रूत से बोआज ने शादी किया। రూతుకి బోయాజుకు పుట్టిన బిడ్డ ఒబేదేదు. तो रूत और बोआज को पैदा हुआ था वो ओबेदेद। ఒబేదేదుకు పుట్టింది యెషయ. ओबेदेद को पैदा हुआ था यशैया। యెషయ కుమారుడు దావీదు. यशै की पुत्र है दाऊद। దావీదు दाऊद। అయితే ఇక్కడ ప్రియులారా, तो प्रियो
దావీదు పుట్టింది కూడా బెత్లెహేములోనే. दाऊद भी बेतलहम में ही पैदा हुआ है, బెత్లెహేం పుట్టాడు. बेतलहम में। అయితే तो फिर దావీదు ఇజ్రాయెలుకు రాజు అయిన తర్వాత, दाऊद इजराइल का राजा होने के बाद, ఇజ్రాయెలుకు రాజు అయిన తర్వాత राजा होने के बाद ఆయన బెత్లెహేముని కేంద్రంగా చేసుకుని పరిపాలించాడు. तो बेतलहम को और केंद्र बनाकर उन्होंने राज्य किया। దీన్నే దావీదు పురము అన్నారు. इसी को बोला है दाऊद के नगर। అందుకే దావీదు పట్టణములో రక్షకుడు ఉదయించిన గొర్రెల కాపరికి పరలోక దూతలు సైన్యము వాళ్ళకు బోధించారు. तो इसलिए गडरियों के पास जाकर स्वर्गीय सेना ने कहा था, आज दाऊद के नगर में तुम्हारे लिए उद्धार कर దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు ఉదయించెను. दाऊद के नगर में आज के लिए आपके लिए उद्धारक ఈ पैदा हुआ దావీదు है। పట్టణం ఏంటంటే ये दाऊद का नगर कौन सा है? బెత్లెహేం. बेतलहम। ఈ దావీదు రాజు అయినాక राजा होने के बाद दाऊद బెత్లెహేముని కేంద్రంగా చేసుకుని बेतलहम के केंद्र बनाकर పరిపాలించాడు. राज्य किया। అది దావీదు పురము उसको दाऊद नगर बोला गया। బాగా అభివృద్ధి పొందిందండి. वो बड़ी उन्नति पा लिया है, బాగా అభివృద్ధి పొందింది, बड़ी उन्नति पा लिया, మంచి అభివృద్ధి పొందింది. अच्छी आशीष पाई। అయితే तो फिर ఎప్పుడైతే దావీదు చనిపోయినాక సొలొమోన్ రాజు అయ్యాడు. दाऊद की मृत्यु के बाद राजा सुलेमान हो गया। సొలొమోన్ ఏం చేశాడంటే सुलेमान ने क्या किया? యెరూషలేముని కేంద్రంగా చేసుకుని పరిపాలించాడు. यरूशलेम को केंद्र बनाकर राज्य किया। ఎప్పుడైతే సొలొమోను యెరూషలేముని కేంద్రంగా చేసి పరిపాలించాడో, जैसे सोलोमन ने यरूशलेम को केंद्र बनाकर राज्य किया ఈ था, బెత్లెహేము మెల్లిమెల్లిగా దీనావస్థ మళ్ళీ వెనకబడిపోయి దీనావస్థలోకి వచ్చేసింది. फिर से धीरे 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 वो पीछे हटता गया और दीन स्थिति में पहुंच गए बेतलेहम। కొద్ది మంది तो थोड़े से लोग रहने लगे, కొద్ది మంది. बहुत थोड़े लोग। అందుకే మేకా అంటాడు, इसलिए मीका कहता है, మేకా అంటాడు मीका कहता है, ఏమంటున్నాడు? क्या कहता है? ఎఫ్రాతా బెత్లెహేమా, నువ్వు యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయెల్ నేలబోడు వారు నేను నుండి వచ్చును. बोला है कि हे बेतलेहम एफ्राता, यदि तू ऐसा छोटा है कि यहूदा की हजारों में गिना नहीं जाता, तो भी तुम में से मेरे लिए एक पुरुष निकलेगा। ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం, आज हम क्या सुन रहे हैं? మేకా ప్రవచించినది मीका ने जो भविष्यवाणी किया है, ఎవరి గురించి? किसके बारे में? యేసుప్రభు గురించా? क्या यीशु के ही बारे में ఇంకెవరి గురించి? या किसी और के बारे में? స్పష్టంగా बड़ी साफ साफ లేఖన భాగాల్లో लिखी वचन के अनुसार తెలుసుకోబోతున్నాం. जानने जा रहे हैं। ఇప్పుడు అర్థమైంది మీకు? अभी समझ में आ गया। దావీదు రాజు అయ్యాడు. राजा हो गया दाऊद। దావీదు బెత్లెహేముని కేంద్రంగా చేసి పరిపాలించాడు. उस समय राजा दाऊद जो है केंद्र बनाया बेतलेहम को। ఇನ್ನು నయోమి రూతు బెత్లెహేం వచ్చినాక, रूत बेतलेहम आने के बाद రూతు బోయాజును చేసుకుంది. तो वो से शादी किया रूत। బోయాజ్ ద్వారా రూతు ద్వారా ఒబేదేదు పుట్టాడు. तो उन दोनों को ओबेदेद पैदा हो गया। ఒబేదేదు దావీదు యొక్క తండ్రి అయినటువంటి యెషయిని కన్నాడు. ओबेदेद जो है दाऊद का पिता जो यशै को पैदा किया। యెషయ దావీదును కన్నాడు. यशै जो है दाऊद को पैदा किया। దావీదు రాజు అయినాక బెత్లెహేం కేంద్రంగా చేసుకున్నాడు. दाऊद राजा बनकर बेतलेहम को केंद्र बनाया। అయితే మేకా వచ్చే సమయానికి, जब मेका आने का समय था, మేకా వచ్చే సమయానికి मेका आने का समय तक సొలొమోను మహారాజు ఎప్పుడైతే యెరూషలేముని కేంద్రంగా చేసి పరిపాలించాడో, राजा सुलेमान ने यरूशलेम को केंद्र बनाकर राज किया ఈ था। బెత్లెహేం యొక్క దీనావస్థ మెల్లిమెల్లిగా దిగజారిపోయింది. तो बेतलेहम फिर से दीन स्थिति में पहुंच गई। కానీ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు. लेकिन परमेश्वर ने नबी के द्वारा बात किया। ప్రియులారా, प्रियो, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ध्यान से सुनना। స్వల్పమైందంట. बहुत छोटा। ఎవరు? कौन? ఈ ఎఫ్రాత అనే బెత్లెహేము एफ्राता की जो बेतलेहम है, తీసివేయబడింది. तो निकाल दिया गया है। తీసివేయబడింది. बहुत छोटा सा है, అల్పమైంది. बहुत सी छोटा सा है, అల్పం అంటే చిన్నది, बहुत स्वल्प यानी कि छोटी सी, చాలా చిన్నది. बहुत छोटी। అయితే అక్కడ నుంచి ఇజ్రాయెల్ నేలబోవాడు రావాలి. तो वहीं से ही इजराइल कर प्रभुता करने वाला आना होगा। ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, यहाँ ध्यान से सुने, ఇక్కడ మత్తయి సువార్తలో मत्ती सुसमाचार में ఇక్కడ మనకి బైబిల్లో రాయబడింది ఏంటంటే, बाइबल में क्या लिखा गया था? ఇక్కడ మళ్ళీ మన ఇక్కడికి వద్దాం. फिर हमारे बाइबल में ఇప్పుడు దావీదు మహారాజు వచ్చాడు, राजा दाऊद आया, సొలొమోను వచ్చాడు. सुलेमान की सुना, వాళ్ళు యెరూషలేముని కేంద్రంగా చేసి పరిపాలించాడు. तो उन्होंने यरूशलेम को केंद्र बनाकर राज्य किया। అయితే బెత్లెహేముని వదిలిపెట్టేశాడు. बेतलेहम को छोड़ दिया। బెత్లెహేం మెల్లిమెల్లిగా దీనావస్థకి వెళ్ళిపోయింది. बेतलेहम धीरे धीरे पीछे स्थिति में पहुंच गया। మేకా ఇంకా చాలా బాగా చెప్పాడండి. तो मीका ने और भी अच्छी तरह बताया। బెత్లెహేం గురించి మేకా ఇంకా చాలా చెప్పాడు. बेतलेहम को लेकर मीका ने और भी अच्छी तरह మనకి ఇప్పుడు बताया। వద్దంతా, वो सब चीजों का हमारे लिए अभी आवश्यकता नहीं है। మనకొద్దు. अभी आवश्यकता మనకి नहीं ఈ సందేశం కావాల్సింది క్రిస్మస్ సందేశంలో అక్కడ నుంచి ఆ యొక్క ఎఫ్రాత బెత్లెహేం నుంచి వచ్చింది ఎవరో, तो हमें चाहिए था कि एफ्राता का बेतलेहम से कौन आया है, దాన్ని మనం కనుగొనబోతాం. उसको हम पहचानने जा रहे అది పరిశుద్ధత మనం చెప్పబోతున్నాం. हैं। पवित्र आत्मा प्रभु वही बताने जा మనం रहे వింటమే కాదు, हैं। हम सुनना ही नहीं, ఇతరులకు కూడా చెప్పాలి. మనం दूसरों को भी ఈ बताना है। క్రిస్మస్ సందేశం మీరు వింటమే కాదు,
ये क्रिसमस का संदेश आप सुनना ही మీరు नहीं, ఇతరులకు కూడా చెప్పాలి, दूसरों को भी बताना है, అన్ని జనులకు చెప్పాలి, अन्य जाति को बताना है, ప్రభువులో నడిపించాలి. प्रभु में चलाना ఇది है. సమయం, ये समय है, ఇది సమయం. ये समय है. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखो, చూడండి, देखिएगा. ఆ మత్తయి సువార్త, లోకా సువార్త ఈ రెండు అధ్యాయాలు కనుక మనం చూస్తే मत्ती में और लूका में अगर हम देखेगा तो క్రీస్తు యొక్క పుట్టుక मसीह की पैदा होना చాలా చక్కగా స్పష్టంగా రాయబడింది. बड़े साफ साफ लिखा गया है. అయితే అక్కడ ఏం वहाँ రాయబడిందంటే, क्या लिखा हुआ था? ఈ యోసేపు మరియముతోటి ప్రధానము చేయబడిందని రాయబడింది. ये सबको मरियम के साथ मंगनी हुई है बोलकर लिखा गया था. వీళ్ళిరువురు కూడా దావీదు యొక్క గోత్రముల వారే, ये दोनों दाऊद की गोत्र में से ही है, దావీదు వంశముల వారే. दाऊद के वंश से ही आया है. అక్కడ యెహోషువ సమయంలో వీరికి ఆ చీట్లు వేసి స్థలాలు పంచించే సమయంలో जब यहोशू के समय में जब चीटी डालकर सबको जगह बांट दिया जा रहा था, ఎవరో గోత్రంలో ఉన్నవాళ్ళు ఆ గోత్రంలోనే పెళ్లిళ్ళు చేసుకోవాలి. सबको बता दिया गया था जो जो जिस गोत्र का है उसी गोत्र में से शादी करें. ఎందుకంటే क्योंकि ఒకళ్ళ ఆస్తి ఒకళ్ళకి పోతే వీళ్ళు పేదరికంలో ఉంటారని చెప్పి अगर एक गोत्र में से संपत्ति दूसरी गोत्र में जाएगा तो एक गोत्र जो है वो कमजोर पड़ जाएगा. ఇజ్రాయేలీయులు యూదులు పేదలుగా ఉండకూడదని यहूदी और इस्राएल से कोई भी गोत्र गरीब ना रहे, ఆ గోత్రంలో వాళ్ళే వివాహం చేసుకోవాలి. इसलिए उसी गोत्र के लोगों ने ही आपस में शादी करना. అయితే तो फिर ఇక్కడ మరియమ్మ యేసేపు వీళ్ళిద్దరు కూడా దావీదు యొక్క వంశంలో వాళ్ళే. इसलिए दोनों मरियम और यूसुफ जो है दाऊद का ही वंश के हैं. ఇక్కడ మనం దావీదుని తీసుకుంటే दाऊद को लेगा, దావీదు బెత్షెబాను చేసుకున్నాడు, दाऊद ने बच्चेबा से शादी की, ఉరియా యొక్క భార్య. उरिया की पत्नी से. బెత్షెబాను చేసుకున్నాడు. బెత్షెబాకు బెత్షెబే ద్వారా 4 పిల్లలు పుట్టారు. बच्चेबा के द्वारा 4 पुत्र నేను पैदा చాలా हुए. సార్లు సందర్భాలు మీకు చెప్తానే ఉంటాను. संदर्भ के अनुसार कई बार मैं बताता गया. సొలొమోను, सलोमन, నాతాను, నాతాన్, షిమ్యా, షిమ్యా, షోబాబు, शोबाब, ఈ 4 పుట్టారు. ये 4 पैदा हुए थे. ఈ 4లో ये चारों में మత్తయి రాసిన వంశావళిలోనేమో సొలొమోను వంశావళి ఉంది, मत्ती की लिखी गई वंशावली में राजा सुलेमान का वंश था. లోకా రాసిన వంశావళిలోనేమో నాతాను వంశావళి ఉంది. लूका का लिखी हुई वंशावली में नातान का वंश था. అయితే तो फिर ఈ మరియమ్మ నాతాను వంశం నుంచి వచ్చింది. मरियम जो है नातान के वंश में से आई. యేసేపు సొలొమోను వంశంలో వచ్చాడు. यूसुफ जो है राजा सुलेमान के ఈ वंश से आए. సొలొమోను వంశంలో వచ్చిన వారు వీళ్ళు బబులోను వెళ్ళిన తర్వాత అక్కడ యెకొన్యా శపించబడ్డాడు. ये सलोमन के वंश से जो आए हैं ये लोग बबुलोन में जाने के बाद यकोन्या जो है शापित किया गया था. ఆ యొక్క వంశం నుంచి ఎవరు కూడా దావీదు సింహాసనం ఎక్కరని చెప్పేశారు. तो वह शाप करके बोला गया कि उनके वंश में से कोई भी दाऊद के మీరు सिंहासन पर नहीं ఇర్మియా बैठेगा. 22వ అధ్యాయం కనుక మీరు చదువుకుంటే అక్కడ క్లియర్ గా రాయబడి ఉంది. इर्मिया के 22वें अध्याय पढ़ेगा तो वहाँ पे साफ साफ ఆ लिखा गया సొలొమోను సంతానం బబులోకి వెళ్ళినాక యెకొన్యా మరి శపించబడ్డాడు. है. सलोमन का संतान बेबीलोन में जाने के बाद यकोन्या जो है शापित किया गया. ఈ సొలొమోను యొక్క సంతానం నుంచి వచ్చిన వాడే ఈ యేసేపు. इस सलोमन का संतान से आए हैं यूसुफ. అయితే మరియమ్మ लेकिन मरियम నాతాను సంతానం నుంచి వచ్చింది. मरियम जो है नातान की संतान से మీరు आई. చదువుకోండి, आप पढ़िएगा. వంశావళి చదువుకోండి. వంశావళి ఎవరు చదవరు ఈ వంశావళి, ज्यादातर लोग नहीं पढ़ते, ఎవరు చదవరు. नहीं पढ़ते लोग. ఇక్కడే ఉంది అసలు యొక్క మనకి ఆధ్యాత్మిక ఆలోచనలు ఇక్కడే రావాలి. यहाँ पे असली विषय प्रकट होगा. మత్తయి 1వ అధ్యాయంలో ఉంది मत्ती के पहले अध्याय में ఏసాబు యొక్క వంశావళి, यूसुफ का वंशावली, అంటే సొలొమోను వంశావళి. सलोमन का वंशावली. లోకా సువార్త 3వ అధ్యాయంలో लूका के तीसरे अध्याय में तीसरे अध्याय में మీరు చదువుకోండి, आप पढ़िएगा. అక్కడ నాతాను యొక్క వంశావళి ఉంది. वहाँ पे नातान की మీరు वंशावली తర్వాత చదువుకోండి ఇంటికి. बाद में पढ़िएगा. ఈ లైవ్ అయిపోయిన చదువుకోండి. लाइव खत्म होने के మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగండి, अगर कुछ डाउट हो तो बाद में पूछ लीजिए, తెలుసుకోండి. जानिएगा. ఇది శిష్యుల యొక్క బుద్ధి, ये चेलों का बुद्धि है. తెలియని తెలుసుకోవటం जो जिस चीज के बारे में जानकारी नहीं है उसके बारे में जानना, ఈ శిష్యుల యొక్క బుద్ధి, ये चेलों का ही बुद्धि है. శిష్యుల యొక్క ఇది అలవాటు, इस चेलों का आदत है. తెలియని తెలుసుకోవటం. जिस बात से अनजान है उसके बारे में जानना चाहते వీళ్ళు క్రైస్తవులో ఎదిగేవాళ్ళు, వీళ్ళు. हैं. इन्हीं को बोलते हैं ईसाइयों में बढ़ने वाला వీళ్ళు అభివృద్ధి పొందేవాడు. अभिवृद्धि पाने वाले हैं. నాకు తెలిసినంతవరకు చాలు, तो मुझे जितना पता है उतना काफी है, ఇక ఇంతవరకు చాలులే. इतना काफी है. ఒకసారి ఒక దైవదర్శుడు అన్నాడు, एक बार एक प्रभु का दास ने कहा, నేను మన ఢిల్లీ పిలిపించాను, दिल्ली बुलाया था. ఒక ఇంట్లో నేను బాప్తిసం స్టడీ ఇస్తున్నాను, एक घर में मैं बपतिस्मा का स्टडी दे रहा था. బాప్తిసం స్టడీ ఇస్తున్నాను. बपतिस्मा का स्टडी दे रहा అయితే ఉదయం రాత్రి 10 గంటల నుంచి 1 గంట దాకా ఇస్తున్నాను. था. रात के 10 बजे से 1 बजे तक दे रहा था. అతను అంటాడు, वो कहता है, ఇంత అవసరమా, इतना कुछ जरूरी है क्या, ఇంత అవసరమా, इतना जरूरी है क्या. ఏసు నమ్ముకున్నావు, यीशु पर भरोसे किया, అయిపోయింది, हो गया बस, పాపాలు క్షమించేశాడు, पापों को क्षमा कर दिया, ఇంకెందుకండి. और क्यों. ఇలాంటి సంఘాలు బాగా సైతాన్ స్థాపించాడండి. इस तरह का विचार करने वाला कलिसियों को शैतान ने स्थापना किया. పేరే
ఏమో యేసు ప్రభు, नाम तो यीशु मसीह का है, బైబిల్ ఏమో యేసు ప్రభుది. बाइबल तो यीशु मसीह का है, క్రైస్తవులు ईसाई है। భావనలో ఆలోచన దుర్బుద్ధి దుర్బోధ. तो संदेश और उपदेश जो है बुरी संदेश है। ఈ మధ్యన క్రిస్మస్ సందేశాలు ఇస్తున్నారు కొంతమంది. आजकल क्रिसमस का संदेश दे रहे कुछ लोग। యేసు ప్రభు 25నే పుట్టాడా, क्या यीशु मसीह 25 को ही पैदा हुआ क्या? మనం పాటలు పాడాలా, क्या गीत गाना जरूरी है? క్రిస్మస్ చేసుకోవాలా, क्या क्रिसमस करना जरूरी है? డాన్సులు వేయాలా, क्या नाचना जरूरी है क्या? మరి ఈ శాంతా క్లోజ్ కావాలా, क्या सांता क्लॉज की आवश्यकता है? స్టార్లు పెట్టుకోవాలా, स्टार की आवश्यकता है क्या? లైటింగ్లు వేసుకోవాలా? लाइटिंग की आवश्यकता है? నీకెందుకండి, आपको इन सभी चीजों से क्या करना है? నీకెందుకండి. क्या करना है? మేకా ఏం చెప్పాడు తెలుసా, मीका ने क्या कहा पता है? 4 విషయాలు చెప్పాడు. 4 विषय बता मीका ने। 1 నిజాయితీ, एक तो खराई से रहना, 2 ప్రేమ, दूसरी प्रेम, 3 దయ, तीसरा दया 4 దీనత్వం. और दीनता। నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసినా, आप घंटों घंटे प्रार्थना भी करें, నువ్వు ఉపవాసాలున్నా, चाहे उपवास भी रहे, ప్రభు కోసం ఏం చేసినా, प्रभु के लिए और भी कुछ करे, ఏం చేసినా, चाहे कुछ भी करे, ఈ 4 విషయాలు నీలో ఉండి చెయ్యి. ये चारों बातें तुम्हारे अंदर होते हुए आपको करना चाहिए। చెయ్యి, करो, దేవుడు ఆశీర్వదిస్తాడు. तभी परमेश्वर आशीष करेगा, దేవుడు ఆశీర్వదిస్తాడు. आशीष करेगा। అవి ఉండాలి మనకు. वो रहना है हमारे अंदर, అది మానక ఇది చెయ్యి. वो ना छोड़ते हुए ये भी करो। ఇదేంటి విశ్వాసం. ये किसे बोलते हैं? विश्वास। యాకోబు ఏమన్నాడు, याकूब ने क्या कहा? క్రియలేని విశ్వాసం మృతం. बिना कार्य का विश्वास मरा हुआ है। నేను యేసు ప్రభు జన్మను నమ్ముతున్నాను, मैं यीशु मसीह का जन्म को विश्वास करता అయితే हूँ, ప్రకటించు, तो प्रचार करो, క్యారల్ చెయ్యి, कैरल्स करो, క్యారల్ చెయ్యి, कैरल्स करो, ఇంటింటికి వెళ్ళి మా యేసు ప్రభుని ప్రచారం చెయ్యి. घर घर जाके यीशु का प्रचार करो। బజార్లో నేను చూసిన వాళ్ళు, सड़कों में जो आपको देख, ఓ వీళ్ళు క్రైస్తవులు, अच्छा ये ईसाई है, నీకు విశ్వాసం ఉంది आपके पास विश्वास है కానీ క్రియ లేదు. लेकिन कार्य नहीं है, క్రియ లేదు. कार्य नहीं है, ఎంతుంటే మాత్రం ఏముందండి. तो और कुछ बाकी रहने से क्या फायदा? మనం ఇంటింటికి వెళ్తాం, हम घर घर जाते हैं, పాటలు పాడతాం, गीत गाते हैं, ఉత్సాహంగా ఉంటాం. उत्साह से रहते हैं, మనలో విశ్వాసం ఉంది, हमारे अंदर विश्वास है, యేసు పుట్టాడని यीशु पैदा మన हो దాన్ని गया, క్రియారూపంలో చూపిస్తున్నాం. हम उसे कार्य रूप में दिखाते మన हैं। ఇళ్లలో हमारे घरों में చక్కగా లైటింగ్ వెలుగుతా ఉంటది. अच्छी तरह लाइटिंग जलती रहती है। పక్క ముట్టోడు అంటారు, बगल वाले बोलते हैं ఎందుకు ఈ లైటింగ్, क्यों डाला ये लड़ी? యేసు ప్రభు పుట్టాడు. यीशु मसीह पैदा हुआ है, సువార్త అందించడానికే ఇది, समाचार सुनाने की बहाना ही ये सारा మొక్కటానికి కాదు, పూజించడానికి కాదు. है। ना दंडवत करने का, ना उपासना करने నువ్వు का। లైట్లు వేస్తూ ఉంటావు. आप लड़ी डालते ఇప్పుడు रहोगे। మొహలోను లాకెట్ వేసుకోండి మెడలో, महलों ने लॉकेट डाला है, ఆ లాకెట్ మీద 10 ఆజ్ఞలు రాయబడి उस ఉంది. लॉकेट के ऊपर 10 आज्ञा लिखा गया है। అయితే ఈ రూతు మందిరాన్ని పూజారిగా ఉన్నప్పుడు जब वो रुत जो मंदिर की पुजारनी అక్కడ थी, వ్యభిచారాలు, భయంకరమైన సంటి పిల్లల్ని బలిత్త సమయంలో ऐसी स्थिति था वहां का, छोटे छोटे बच्चों को बलि देते మరి थे। మొహలో నా మందిరంకి వెళ్ళినప్పుడు महलों ने उस मंदिर में जब गया ఆ था, లాకెట్ ఏంటని అడిగింది. तो लॉकेट में क्या है करके ఆ पूछे, లాకెట్ లో 10 ఆజ్ఞలు రాయబడి तो ఉంది. उसमें 10 आज्ञा लिखा ఆ हुआ था। 10 ఆజ్ఞలు మొహలోను ఆమెకి బోధించాడు. 10 आज्ञाओं को लेकर उसने संदेश दिया रूत को। మరి చూడండి, देखिएगा, రక్షించబడింది. वो उद्धार पाई। ఏదో ఒక జరియా, कोई ना कोई बहाना, ఏదో ఒక జరియా कोई ना कोई बहाना, ఒక మనిషిని ప్రభు దగ్గరికి తీసుకురావటానికి వంక. एक इंसान को प्रभु के पास लाने के लिए बहाना। నువ్వు లైట్ వేస్తున్నావు, आप लड़ी जलाते हो, నువ్వు అన్యజనుల మధ్యలో ఉన్నావు, आप अन्यजाति के बीच में हो, నువ్వు లైట్లు వేస్తున్నావు. आप लड़ी जला रहे हो। ఏంటి లైట్లు వేస్తున్నారు మీరు? क्यों लड़ी डाल रहे हो? పెళ్ళా మీ ఇంట్లో? क्या घर में शादी है क्या? ఏమైనా పెళ్ళా? कोई शादी हो रही है क्या? పెళ్లి కాదు, शादी नहीं, మా యేసు ప్రభు పుట్టాడు. यीशु मसीह पैदा हुआ है। క్రిస్మస్, क्रिसमस है, ఆ ఖుషి, उसका खुशी है, ఆనందం वो आनंद है, నా హృదయంలో ఉంది. मेरे हृदय में है। అందుకంటారు కదా, నీ హృదయం నిండినట్టుగా నువ్వు మాట్లాడతావు. इसलिए वचन कहता है जैसा हृदय भरता है वैसे आप बात करो। యేసు చెప్పాడు, मसीह ने ही कहा था, మంచివాడు తన హృదయం నుంచి మంచి ధనద్రవ్యం తీసుకొస్తాడు, अच्छा इंसान पर अच्छे भंडार से अच्छी वस्तुएं लेके आएगा, చెడ్డవాడు తన యొక్క హృదయం నుండి చెడుని తీసుకొస్తాడు. तो बुरा इंसान जो है बुरी भंडार से बुरा विषय लेके। అందుకే ఇర్మియా గారు హృదయం అనేది ఎట్లందట, మంచి భయంకర మోసకరమైందంట. यिर्मयाह ने इसलिए कहा था हृदय जो भयानक रोग से लदा हुआ है। క్రిస్మస్ దినాలను నువ్వు సంతోషంగా ఉండొద్దు, क्रिसमस के दिनों में आप खुश मत रहना, నువ్వు ఉదాసుగా ఉండు. आप उदास रहो, నా ప్రభు అంటా ఉండు. आप प्रभु प्रभु ही बोलते रहो। కానీ క్రియ లేని విశ్వాసం మృతం. लेकिन बिना कार्य का विश्वास, ప్రాణం లేని శరీరం ఎలా మృతమో, बिना प्राण का देह किस तरह క్రియ मरा లేని हुआ है, విశ్వాసం మృతం. इसी प्रकार बिना कार्य का विश्वास भी मरा हुआ है। స్టార్ కడుతున్నావు, आप स्टार लगाते हो, ఏంది స్టార్ ఏంటి? क्यों डाल रहे स्टार? మా యేసు ప్రభు పుట్టినప్పుడు यीशु मसीह जब पैदा हुआ था, ఈ నక్షత్రం ఆకాశంలో కనపడింది. ये तारा जो आकाश में दिखाई నువ్వు दिया, సువార్త అందించడానికి ఒక ఇది साधु, సాకు వంక, ये सुसमाचार सुनाने के लिए एक बहाना या जरिया, ఇతరులకి నువ్వు చెప్పటానికి ఒక జరియా. दूसरों को बताने के लिए जरिया है। నువ్వు స్టార్ ఎత్తను అడుగుతారు నిన్ను, स्टार लगाने पर भी पूछेंगे लोग आपसे, అరే ఈ స్టార్ ఎందుకు स्टार किस लिए है? వెలుగుతా ఉంటది. वो रोशनी देता रहेगा। ఇప్పుడు చూడండి, अब देखिए, ఇలా లైట్లు వేసుకొని, इस तरह लाइट ఇలా डालकर, స్టార్లు इस పెట్టుకొని तरह स्टार लगाकर ట్రీ పెడతాం. क्रिसमस ट्री रखते हैं। మొట్టమొదట జర్మనీలో 10వ శతాబ్దములో ఈ ట్రీని అలంకరించారు.
सबसे पहले 10वीं शताब्दी में क्रिसमस के ट्री को अलंकरण किया ఈ गया था। ట్రీని కనుక మనం అలంకరిస్తున్నప్పుడు जब ट्री की हम अलंकरण करते इस पेड़ का, అడిగితే अगर कोई पूछेगा ఏమనాలి? क्या बोले? ఈ చెట్టు యొక్క కాయలు తినే ఆదాము అవ్వలో పాపం చేశారు. इस पेड़ का फल खाके आदम ने पाप किया था। ఇవన్నీ గుర్తులండి. ये सारा चिन्ह है। సిలువ, क्रूस, చెట్టు, पेड़, లైటింగ్, लाइटिंग, స్టార్లు, स्टार्स। ఇంకా కొత్త బట్టలు వేసుకుంటారు. नए कपड़े पहनते हैं। ఎందుకు కొత్త బట్టలు కుట్టిస్తున్నారు? क्यों नए कपड़े हैं? మాకు సంతోషం, हमारी खुशी है। మా యేసు ప్రభు పుట్టాడు. यीशु मसीह पैदा हुआ है। మాకు యేసు ప్రభు, ఏదైనా యేసు ప్రభు పుట్టాడు. कि कुछ भी हो, मसीह यीशु का पैदा होना, కానీ लेकिन నిజాయితీ, खराई भी होना चाहिए हमारे अंदर। దయ, दया होनी चाहिए, ప్రేమ, प्रेम होनी चाहिए, దీనత్వము, दीनता होनी चाहिए, క్షమాపణ, क्षमा करने की गुण होनी चाहिए, పశ్చాత్తాపము, पश्चाताप होनी चाहिए। ఇవన్నీ కూడా ఉండాలండి. ये सब की सब भी होनी ఇవి चाहिए। లేకుండా కనుక ఇవన్నీ చేసేవనుకో इन सारे लक्षण ना होते हुए बाकी ऊपर का हर काम करोगे, ఉపయోగం లేదు. कोई फायदा नहीं है। అందుకేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा, ప్రభువా ప్రభు అన్నవాడు పరలోకానికి వెళ్ళడు, हे प्रभु बोलने वाला स्वर्गराज में नहीं నా जाएगा। తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు. जो मेरे पिता का इच्छा को पूरा करेगा। తండ్రి చిత్తం ఏంటి? पिता का इच्छा क्या है? నీతి. धार्मिकता। తండ్రి చిత్తం ఏంటి? पिता का इच्छा क्या ఇతరులతో है? ప్రేమ. दूसरे के साथ प्रेम से ఇతరులతో रहना। ప్రేమ. दूसरों से प्रेम से रहना। తండ్రి చిత్తం ఏంటి? पिता का इच्छा क्या है? దయ. दया से ఇతరుల रहना। పట్ల దయ చూపించాలి. दूसरे के प्रति दया दिखाना। తండ్రి చిత్తం ఏంటి? पिता का इच्छा क्या है? ఏంటి? क्या है? క్షమించటం. क्षमा करना। క్షమించటం. क्षमा करना। ఈ లక్షణాలన్నీ క్రైస్తవుల్లో ఉండాలి. ये सारे लक्षण ईसाई में होनी चाहिए। క్రైస్తవుల్లో ఉండాలి. ईसाई में होनी అందుకే चाहिए। చూడండి, ఆ దినాలలో నోవాహు నీతిమంతుడు, इसलिए कहा गया था कि उन दिनों में नूह धर्मी था, ఆ దినాలలో యోబు నీతిమంతుడు. उन दिनों में आयुब धर्मी था। వాళ్ళను ఎన్నుకున్నాడండి దేవుడు. परमेश्वर ने उन्हें चुना है, ప్రభు ఎన్నుకున్నాడు. प्रभु ने चुना है उन्हें। అదే విధంగా इसी प्रकार ఈ రాత్రి इस रात को इस रात को చూడండి, देखिए, ఈ మరియమ్మ, ఈ యేసేపు, मरियम और यूसुफ వీళ్ళిరువురికి ప్రధానం జరిగింది. दोनों की मंगनी हो चुकी थी। ఈ ప్రధానం జరిగిన తర్వాత ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు जब मंगनी होने के बाद वो गर्भवती బైబిల్లో थी। రాయబడి ఉంది, बाइबल में लिखा, ఆ దినములలో उन दिनों में ఐగుస్తు చక్రవర్తి अगुस्त की चक्रवर्ती ఆయా ప్రాంతాల్లో, యోదయ ప్రాంతాలలో उन यहूदियों के प्रांत ప్రజా సంఖ్య రాయబడడానికి ఆయన ఏం చేశాడు? ఎలా అనౌన్స్మెంట్ చేశాడు? तो जनगणना के लिए ऐलान किया गया था। ఎక్కడెక్కడ యూదులు వ్యాపించి ఉన్నారో जहाँ जहाँ सारे जगह में यहूदी అందరూ फैल మీ गए మీ थे। గ్రామాలకు వచ్చి మీ యొక్క పేరును నమోదు చేసుకోవాలి. सब अपना गांव में जाए और अपना नाम को लिखवाए। మీ మీ గ్రామాలకు వచ్చి మీ పేరు నమోదు अपने చేసుకోవాలి. गांव में जाकर अपने अपने नाम लिखाई, ప్రజా సంఖ్య రాయించుకోవటానికి. जनगणना के खातिर। వీళ్ళు ఎక్కడ వాళ్ళండి? వీళ్ళు ये कहाँ के हैं लोग? వీళ్ళెవరు? బెత్లెహేము వాళ్ళు. వీళ్ళు ये बेतलेहम के हैं। ఎవరు? कौन? యేసాబు. यूसुफ ఎవరు? और మరియమ్మ. मरियम। ఎవరు పుట్టారండి? किससे पैदा हुआ? किसको ఎవరు पैदा हुआ? పుట్టారండి? యేసాబు, మరియమ్మ. యేసాబు సొలొమోను సంతానం, మరియమ్మ నాతాను సంతానం. यूसुफ तो सलोमन का संतान है, मरियम नातान का ఈ संतान है। ఎవరు కుమారుడండి? ये दोनों किसके पुत्र थे? దావీదు కుమారుడు. दाऊद के पुत्र थे। దావీదు ఎవరండి? दाऊद कौन है? రూతు యొక్క వంశం, रूत की वंश, రూతు యొక్క బిడ్డ. रूत का ही संतान। దావీదుకి ఒబేదు తాత అవుతాడు. दाऊद को लिए ओबेद जो है दादा होगा। దేవునికి ఎంత కృప అండి. परमेश्वर की कितना कृपा है, ఇందాకే చెప్పాను, पहले बताया। ఆయనకి అంటరానితనం ఉండదు. उनका अछूत कुछ नहीं है। ఎవడైనా క్రైస్తుని అనబడిన వాడు, और अगर यदि कोई ईसाई कहलाता है, క్రీస్తుని నమ్ముకోని వాడు मसीह पर भरोसा जो नहीं करते, అసహించుకోకూడదు. उन्हें घृणा नहीं करना चाहिए, అసహించుకోకూడదు. उनको घृणा नहीं లేకపోతే करनी ఆడ శాస్త్రాలు మనం చేయకూడదు. मगर उनकी जैसा कार्य हम नहीं करनी चाहिए। యేసుప్రభు ఏమన్నాడు? यीशु ने क्या कहा శిష్యుల్ని, चेलों से? వీళ్ళు మోషే గద్దె మీద కూర్చున్నారు, శాస్త్రులు పరిసయ్యులు. मूसा की गद्दी पर बैठे हैं शास्त्री और परिचय। వాళ్ళు ఏమైనా చెబితే उनकी जो कहते हैं तो వినండి, చేయండి, కానీ लोग, उनकी सुनो, ఆడలాగా మాత్రం उनकी सुनो मगर उनके समान मत करो, ఆడలాగా చేయొద్దు అన్నాడు. उनके समान मत करो। మనం అన్ని జనులతోటి हम अन्य जाति के साथ స్నేహం ఉండేది ఎందుకు తెలుసా? तो क्यों दोस्ती रखते हैं पता है? ఎందుకు ప్రేమగా ఉండాలి తెలుసా? क्यों प्रेम से रहना है వాళ్ళ पता है? ప్రభు దగ్గర उन्हें నడిపించాలి. प्रभु के पास लाने के నీ लिए, స్నేహితులు ప్రభు దగ్గర నడిపించు. आपके मित्रगणों को प्रभु के पास लाने के लिए। స్వార్థ క్రైస్తత్వం ఉండకూడదు. स्वार्थी ईसाईत्व नहीं होनी चाहिए। కాబట్టి इसलिए ఇక్కడ यहाँ पे ఈ మరియమ్మ నిండు గర్భవతి. यहाँ तो ये तो पूरी पेट से थी उस वक्त, మరియమ్మ నిండు గర్భవతి. तो प्रसूति का समय था उस वक्त। ఇక్కడ చూడండి, यहाँ देखिए మత్తయి సువార్త मत्ती सुसमाचार 1వ అధ్యాయము पहले अध्याय 21వ వచనం కనుక మనం చూస్తే 21वें वचन को देखिए। ఏమన్నాడు? क्या बोला? కన్యక కుమారుని, हमारे पुत्र को जन्म देगी। అమ్మా మరియమ్మ, हे मरियम, నువ్వు కుమారుని గంటావు, तुम एक पुत्र को जनेगी, ఆయనకి యేసు అని పేరు పెట్టు. तो यीशु करके नाम रखना। ఆయన ఏం చేస్తాడంట? वो क्या करेगा? తన ప్రజల పాపముల నుండి వాళ్ళని
రక్షించును. वे अपने लोगों का उनके पापों से उद्धार करेगा। తర్వాత లోకాసు వార్త और लूका सुसमाचार 1వ అధ్యాయము पहले अध्याय 32వ వచనములో 32वें वचन में ఆయన పెద్దవాడై वो महान होगा, महान సర్వోన్నత కుమారుడు అనబడును. प्रधान का पुत्र कहलाएगा। దావీదు సింహాసనాన్ని ఆయనకిచ్చును. प्रभु परमेश्वर उसको पिता दाऊद का सिंहासन उसको देगा। మీకా ఏమన్నాడు? मीका ने क्या कहा? ఓ అల్పమైన దానా, बहुत బెత్లెహేమ, जो बहुत छोटी ఎఫ్రాతా, యూదాయలలోని ఓ అల్పమైన దానా, यहूदा गोत्र के ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. इजराइल का प्रभुता करने वाला तुम में से निकलेगा। ఎవరండి ఆయన? कौन है वो? ఎక్స్ అనుకోండి, एक्स मान लीजिए, మనం అనుకుంటాం కదా, हम जैसे सोचते हैं లెక్కలు వేసేప్పుడు ఎక్స్ అనుకుంటాం. तो एक्स बोलते हैं, ఎక్స్ మనకు కావాలి. ఇప్పుడు वो एक्स चाहिए हमें। ఈ మాట ఎక్స్ మస్ చేస్తున్నారు. ఎక్స్ आजकल ఎక్స్ మాస్ एक्स అంట. मास करते हैं। ఏంటంట? क्या है ఎక్స్ మస్. एक्स मास? తప్పండి, ఇది ये गलत है, మనకు దొరికిపోయాడు. हमें मिल चुका है। ఎక్స్ అంటే అర్థం ఏంటి? एक्स का मतलब क्या है? దొరకలా, नहीं मिला अभी तक। ఎక్స్ అనుకోండి అంటాడు. एक्स मानो करके ఆ बोलते हैं, ఎక్స్ రావాలి మనకి. वो एक्स का आंसर आना है। ఎక్స్ మస్ ఏంటి అసలు? एक्स मास क्या होता है? ఎక్స్ మస్ కాదు, एक्स मास नहीं, క్రిస్టమస్. क्रिस्टमस, క్రైస్ట్ మాస్, क्राइस्ट मास, క్రైస్ట్ మాస్, क्राइस्ट मास, క్రీస్తు ఆరాధన. मसीह की आराधना। క్రైస్ట్ మాస్ అంటే అర్థం ఏంటి తెలుసా? मसीह क्राइस्ट క్రైస్ట్ मास అంటే यानी कि అభిషక్తుడు, क्राइस्ट यानी कि अभिषेक, మాస్ అంటే గుంపు, मास సమూహం. यानी कि झुंड, అభిషక్తుని సమూహము ఆరాధన. मसीह का झुंड जो है आराधना करने वाले। మొట్టమొదటి ఆరాధన ఆదివారం చెప్పాను మీకు నేను. सबसे पहली आराधना इतवार को बताया था। ఎక్కడండి మొట్టమొదటి ఆరాధకులు ఎవరండి? सबसे पहले आराधना करने वाला ఎవరు? कौन थे? పరలోక సైన్యపు దూతలు, स्वर्गीय सेना, దూతలు. स्वर्गीय सेना। ప్రసంగికుడు ఎవరండి? तो उपदेशक कौन है? सबसे पहले గాబ్రియేలు. जिब्राइल। ఏం ప్రసంగం చేశాడండి? क्या संदेश दिया? ఆ ప్రసంగమే మనం చేస్తున్నాం. वो इसी का संदेश हम कर रहे అది हैं। మనకు అందింది. ఇప్పుడు वो हमें मिल चुका है, అది మనకు అందింది. मिल चुका है। ఇప్పుడు अभी ఈ మరియమ్మను తీసుకుని मरियम को ले యేసాబు इस నిండు గర్భవతి जो चुलाल थी पूरी, వెళ్ళాడు బెత్లెహేం. बेतलेहम गया, బెత్లెహేం వెళ్ళాడు. बेतलेहम गया। చూడండి, కరెక్ట్ గా దేవుడు అటు ఇటు ఏం కాకుండా కరెక్ట్ గా అన్ని సమకూర్చి చేశాడండి. देखिए परमेश्वर ने ना इधर उधर थोड़ी भी नहीं होने दिया, पूरा समय के अनुसार ही सब అందుకని किया। నాకు అసాధ్యమైంది ఏదైనా. इसलिए कहा मेरे लिए नामुमकिन कुछ भी ఇది नहीं। మనుషులకు అసాధ్యమే కానీ मनुष्यों के लिए तो नामुमकिन है, నాకు అసాధ్యమైంది ఏది मेरे లేదు. लिए कुछ भी नामुमकिन नहीं है। మీరు ఒకటి కొన్ని కాగితం అట్లా కొన్ని కట్ చేసి ఇట్లా కట్ చేసి अब बहुत सारे टुकड़े बनाइए गत्ते की, 1 నుంచి 100 వరకు అంకెలు రాసి 1 से लेकर 100 तक नंबर लिखे, ఒక డబ్బాలో వేసి एक डिब्बा में डाले, వాటిని కుదిరిచ్చి अच्छी तरह हिलाकर, నువ్వు వరుసనే 1 2 3 4 5 తీయగలవా? तो एकदम हम एक के बाद दो, दो के बाद तीन ऐसे करके निकाल सकते हो? తీయగలవా నువ్వు? निकाल सकते हो? అసాధ్యం, नहीं हो पाता, అసాధ్యం. नहीं हो కానీ पाता। దేవుడు, लेकिन परमेश्वर, అందుకని చక్కని పాట ఉంది. इसलिए अच्छी गीत है। పుట్టి ఒకడు రాజ్యమేలేది సహజము, రాజుగానే జన్మించినావు చిత్రము. చూడండి, పుట్టి ఒకడు రాజ్యం వెళ్తాడు. अगर कोई पैदा होता है ना, उसके बाद राज्य करता है। అసలు పుట్టక ముందే, पुट्टे राजुगा पुट्टे, అసలు పుట్టమే రాజుగా పుట్టాడు. पैदा ही राजा के रूप में पैदा हो। పుట్టి ఒకడు తనను ఎరుగుట సహజము, ముందుగానే ఎరిగి జన్మించాడంట. చూడండి, ఎంత గొప్ప ఆ రక్షకుడైన యేసుని మనం పొందుకున్నామండి. तो देखिए कितना अद्भुत यीशु मसीह को हमने पाया है। मसीह पैदा होने से पहले मसीह के बारे में चर्चा की गई। पहले अपने आप को मैं मेरा पिता मुझे भेजा है, నా తండ్రి నన్ను పంపించాడు. 8వ అధ్యాయంలో యోహాను సువార్తలో यूहन्ना के 8 में यीशु मसीह कहता है मेरे पिता ने मुझे भेजा। నా తండ్రి చెప్పిన సంగతులే మీకు చెప్తున్నాను. मेरे पिता के कहने वाले विषय को ही मैं आपसे कहता हूँ। బెత్లెహేం వెళ్ళిన తర్వాత बेतलेहम जाने के बाद అక్కడ వాళ్ళకి ప్రసవించడానికి స్థలం దొరకలేదు. तो वहाँ पे रहने के लिए या डिलीवरी होने के लिए जगह नहीं था। ఎక్కడ పుట్టాడండి? कहाँ पैदा हुआ? ఎక్కడ పుట్టాడు ప్రభు? कहाँ पैदा हुआ? పశువులశాలలో. गौशाला में। ఏ ఊర్లోనండి? कौन से गांव में? బెత్లెహేం. बेतलेहम में। చూసారా? देखा? ఇప్పుడు ఆ మేకా ప్రవచించింది ఎవరి కోసం? मीका ने किसके बारे में प्रवचन किया है? క్రీస్తుకు పూర్వం 8వ శతాబ్దంలో, मसीह के पूर्व 8वीं शताब्दी में, కదా, है ना? ఈ రూతు 13వ శతాబ్దం చెందింది. ये रूत जो है 13वीं शताब्दी का, 1300. 13 शताब्दी का है। మేకా मीका 8వ శతాబ్దం, 8वीं शताब्दी का, రూతు रूत 13వ శతాబ్దం. 13वीं शताब्दी అంటే का, यानी कि మేకా ప్రవచించినటువంటి రూతు దగ్గర నుంచి 5 శతాబ్దాలకు తర్వాత మేకా ప్రవచించాడు.
तो रूत की बात से 5 शताब्दी के बाद मीका ने नबूवत किया है। తగ్గుకుండా వస్తుంది కదా. तो कम होता हुआ आता है ना। పూర్వం అంటే ఏంటి? पूर्व काल का, పూర్వకాలం కంటే తగ్గుతూ వచ్చింది. पूर्व काल का जो हिसाब है गिनती कम होता हुआ है। 13వ శతాబ్దము, 13वीं शताब्द, తర్వాత 12వ శతాబ్దము, 12 शताब्द, 11వ శతాబ్దము, 11वीं शताब्द, ఇంకా 10వ శతాబ్దము, 10, ఇంకా 9వ శతాబ్దము, 9, 8వ శతాబ్దం. 8, అంటే రూత్ తర్వాత रूत के बाद 5వ శతాబ్దములో 5वीं शताब्दी మేకా में ప్రవచించాడండి. तो मीका ने नबूवत किया। మేకా అప్పుడు దావీదు పుట్టాడు, तब दाऊद पैदा हुआ, సొలొమోను పుట్టాడు सुलेमान पैदा हुआ, కదా. है ना। దావీదుకి బెత్షెబతో వివాహం అయింది. तो दाऊद को बेत्शेबा के साथ विवाह हुआ, బెత్షెబే ద్వారా 4 కుమారులు పుట్టారు. बेत्शेबा के द्वारा 4 पुत्र हुए। ఆ తర్వాత उसके बाद బెత్లెహేము వాడైనటువంటి దావీదు बेतलेहम का దావీదు दाऊद ఆ రాజ్యాన్ని, ఆ యొక్క ప్రదేశాన్ని ఎన్నుకుని పరిపాలించాడని, उस राज्य को चुनकर राज्य किया है। సొలొమోను వచ్చిన తర్వాత యెరూషలేమును కేంద్రంగా పరిపాలించాడని, राजा सुलेमान आने के बाद यरूशलेम को केंद्र बनकर राज्य మెల్లమెల్లగా ఆ యొక్క బెత్లెహేము యొక్క ప్రభావం, ఆ శోభ, ఆ యొక్క ఆర్థిక స్థితి అంతా తగ్గిపోయిందని, किया। धीरे धीरे बेतलेहम का जो शोभा और आर्थिक स्थिति घटता गया। మేకా ద్వారా అలాంటి ప్రదేశాన్ని ఎన్నుకున్నాడని, मीका के द्वारा बताया गया ऐसी जगह को परमेश्वर चुना है। ఇక్కడ బెత్లెహేములో పశువుల శాలలో పుట్టింది యేసయ్య. बेतलेहम की गौशाला में पैदा हुआ है यीशु मसीह। చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళి. देखो परमेश्वर कहाँ से ఇప్పుడు लेकर మీకు అర్థమైందా? अभी आपको समझ में आ गया। మేకా ఎవరి గురించి ప్రవచించాడండి? मीका किसके बारे में नबूवत కళ్ళు किया है? మూసి చెప్పగలరు. ఇప్పుడు आंख मूंद कर आप बता सकते కళ్ళు हो। మూసి చెప్పగలరు. ఆంఖ ముందు కూడా మేకా బతా సక్తే. ప్రవచించింది యేసు ప్రభుని గురించే. मीका का नबूवत केवल मसीह यीशु के बारे में యేసు ప్రభుని గురించే మేకా केवल ప్రవచించాడు. मीका के नबूवत मसीह यीशु के बारे में। ఇంకా మీకు చక్కగా గింతితో సహా చెప్పాలంటే ఒకసారి చెప్తాను మీకు. अब गिनती के समय अगर आपको बताना हो तो एक और बार बताऊंगा। ఎంతవరకు మీకు చాలు. अब यहाँ तक काफी है, దీన్ని చక్కగా అందరికి చెప్పండి. तो इस बात को लेकर बताइए। మేకా ప్రవచించిన యేసుని గురించే, मीका का नबूवत केवल यीशु के बारे में ही యేసుని है। గురించే. यीशु के बारे में ही है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो ఈ రాత్రి इस रात को అల్పమైన మనలో तो जो हम बहुत అసలు యేసు ప్రభు ఎక్కడ పుడతాడండి? ఏ హృదయంలో పుడతాడు తెలుసా? यीशु मसीह कौन सी हृदय में पैदा होगा पता ఏ है? హృదయం తెలుసా? कौन सा हृदय में? తగ్గింపు హృదయం. जो अपने आप को दीन करता है ना उस हृदय में पैदा होता है। తగ్గింపు హృదయంలో యేసయ్య अपने आप పుడతాడు. को दीन करने वाला हृदय में ही यीशु पैदा होगा। ఎందుకని? क्यों? ఎఫ్రాతా, एफ्राता, బెత్లెహేమా, ये बेतलेहम, యూదయలో यहूदा में ఏమన్నాడు? అల్పమైనదానా बहुत छोटी सी, అంటే తక్కువ. बहुत छोटी। చాలా మంది ఉంటారండి, बहुत सारे लोग सोचते हैं నేను పొట్టుడిని, मैं नाटा हूँ అరే ఎందుకు పుట్టిండు దేవుడు, तो मुझे क्यों पैदा किया నేను परमेश्वर నల్లగా ने? ఉండాను, या तो मैं काला हूँ, ఎందుకు పుట్టిండు దేవుడు, क्यों मुझे पैदा किया परमेश्वर ने? ఇంకా పేదగా ఉన్నాం మేము, हम गरीब हैं, ఎందుకు దేవుడు పేదగా చేసాడు क्यों हमें गरीब बनाया परमेश्वर ने? కదా. इस तरह నేను అందహీనంగా ఉన్నాను, मेरे को बकसूरत हूँ, ఎందుకు అందహీనంగా చేసాడు. क्यों बकसूरत बनाए मुझे? ఈ రకంగా చాలా మంది వాళ్ళకి హీన స్థితిలోకి వస్తారు. तो इस तरह बहुत सारे अपने आप को सोचकर चिंता में पड़ जाते हैं। కానీ మేకా ఇచ్చిన ప్రవచనం ప్రకారము लेकिन मीका के नबूवत के अनुसार మనలో ఆశ ఉందండి, हमारे अंदर एक आशा है, మనలో ఆశ ఉంది. हमारे अंदर आशा है। ఇప్పుడు చూడండి, अब देखिए తక్కువ ధనంలో నుంచే యేసయ్య పుడతాడు. అలాంటి హృదయంలో, ఇరిగి నలిగిన హృదయంలో నుంచే యేసయ్య పుడతాడు. तो टूटी हुई पीसी हुई हृदय से यीशु मसीह पैदा ఈ होगा। రోజు నీ హృదయం ఎలా ఉంది? आज आपका हृदय किस प्रकार की నీ है? హృదయం ఎలా ఉంది? कैसी आपके నీ हृदय? హృదయంలో యేసయ్య పుట్టాడా? क्या यीशु मसीह पैदा हुआ आपके हृदय బెత్లెహేములో పుట్టిన యేసయ్య నీ హృదయంలో పుట్టాడా? में? में पैदा हुआ यीशु मसीह आपके నా हृदय హృదయంలో में పుట్టాడా? पैदा हुआ? या मेरे हृदय में पैदा हुआ? తగ్గించుకో. अपने आपको कम తను करो। తగ్గించు, హెచ్చించబడును. अपने आपको जो काम करेगा ऊंचा किया బెత్లెహేం जाएगा। హెచ్చించాడు, बेतलेहम को ऊंचा किया। బెత్లెహేం హెచ్చించాడు. बेतलेहम को ఈ రోజు ऊंचा బెత్లెహేం किया। ఎలా ఉంది తెలుసా? आज बेतलेहम कैसा है पता ఈ है? క్రిస్మస్ టైంలో వెళ్ళండి మీరు. आप इस क्रिसमस के समय में ఓ जाइए టూరిస్టులు, तो टूरिस्टों से भरा हुआ है। టూరిస్టులు टूरिस्टों అసలు से క్రిస్మస్ भरा టైమే हुआ है। కాదండి, क्रिसमस का समय ही नहीं, సంవత్సరంలో పొడుగున साल भर में कभी भी जाइए। అక్కడ యేసు ప్రభు పుట్టిన స్థలము, यहाँ यीशु मसीह का पैदा हुआ जगह చనిపోయినటువంటి స్థలము, और मरने वाला जगह, ఆ సమాధి. वो कब्र। ఇప్పుడు ఎంత డబ్బు అండి అక్కడ, तो देखो वहाँ पे कितना पैसा है, ఎంత డబ్బు అండి, वहाँ कितना पैसा ही पैसा డబ్బే है, డబ్బు. पैसा ही पैसा। ఆర్థికంగా పెరిగిపోతున్న బెత్లెహేం. आर्थिक रूप से वो बेतलेहम बढ़ता गया। ఎంత గొప్ప గొప్ప మాట అండి ఇది. कितना अद्भुत बात है ये। చూడండి, देखिए, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. एक बात बताकर खत्म करूंगा। పౌలు గారు पौलुस కొరింథీ రాసిన పత్రికలో कोरिन्थियों की लिखी पत्री में, 1వ కొరింథీ రాసిన పత్రిక पहला कोरिन्थी की लिखी पत्री 1వ అధ్యాయం पहले अध्याय 28-29 ఏమని రాశాడంటే, 28 और 29 में लिखा है, జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని ఎన్నుకున్నాడంట, तो लिखा है कि परमेश्वर ने जगत के नीचे और तुच्छों को चुना, బలవంతులను సిగ్గుపరచుటకు అంట బలహీనులు ఎన్నుకున్నాడంట, वरन जो भी उन्हें नहीं। ఎన్నికైన వారిని అర్థం చేయుటకు నీచులైన వారిని ఎన్నుకున్నాడు, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. 27 में लिखा है, परंतु परमेश्वर ने जगत के मूर्खों को
चुन लिया है कि ज्ञान वालों को लज्जित करे और परमेश्वर ने जगत के निर्बलों को चुन लिया है कि बलवानों को लज्जित करे। ఇప్పుడు నేను అనుకుంటాను ఎంత మేము ధన్యులమండి. हमें सोचता हूं कितना धन्य है हम। ఎందుకు తెలుసా? क्यों पता है? మేము ఎర్రి వాళ్ళమే, हम मूर्ख थे, మాకేం తెలియదు. हमें कुछ नहीं पता। మేమెవరు తెలుసా? हम कौन थे? బలహీనులవి, कम निर्बल थे, బలహీనులవి. निर्बल थे, అంత దేవుని శక్తి మాకు లేదు. परमेश्वर का सामर्थ्य नहीं था। మేమెవరో తెలుసా? हम कौन थे पता है? వ్యర్థమైన వారమే, व्यर्थ थे, నీచులైన వారమే. तो नीच थे हम। ఇలా మా అక్కతో మాట్లాడుతున్నాను మా గ్రామం నుండి. हमारे गांव की एक दीदी से मैं बात कर रहा था, ఆమె అంటుంది, वो कहती है ఎలాంటి వాడివిరా నువ్వు, तू कैसा है था भाई, నువ్వు ఢిల్లీ వెళ్ళి సేవ और చేస్తావు, दिल्ली जाके तुम सेवा कर అనేక रहे हो, సంఘాలను కట్టావు, कई कलिसियों का स्थापना నువ్వు किया, ఎలాంటి వాడివిరా. तू कैसा था पहले। అవునక్క, నీచులైన మమ్మల్ని దేవుడు तो ఎన్నుకున్నాడు. हाँ, नीच जो थे हम ही लोगों को परमेश्वर ने चुना। అందుకని ప్రియులారా, इसलिए प्रियो, ఏ పాస్టర్ అయినా సరే, कोई भी पासवान क्यों ना నేను हो, జ్ఞానిని, मैं ज्ञानी నేను हूँ, బాగా బైబిల్ స్టడీ मैं చేసినాక, अच्छी बाइबल स्टडी करने నేను के बाद, థియాలజీలు బయాలజీలు కియాలజీలు చేసినాక थियोलॉजी बायोलॉजी करने के बाद అప్పుడు దేవుడి సేవ చేస్తాను तब करूंगा परमेश्वर की सेवा। ఎవరు అనకూడదండి. इस तरह नहीं बोलना అసలు ఇంకొక విషయం चाहिए। తెలుసా? एक और बात पता है, పాస్టర్ కింద డిగ్రీలు పెట్టుకోకూడదండి. तो पास्टर के नाम के साथ कोई अपनी डिग्री भी नहीं रखनी चाहिए। ఆ హృదయంలో యేసు ప్రభు పుట్టడం. ऐसे हृदय में यीशु मसीह पैदा नहीं होगा। బీటెక్ చదివాను, मैं बीटेक पढ़ा हूँ, థియాలజీ చదివాను, थियोलॉजी पढ़ा हूँ, ఓ చదివాను, फलाना पढ़ा हूँ, ఇది చదివానని फलाना पढ़ा हूँ। ఇది పైకి చెప్పుకోవటానికి డిగ్రీలు పెడతారు పాస్టర్ల కొంద కింద. ऊपर डिंग मारने के लिए डिग्री रखते हैं, అవి పెట్టుకోకూడదు, ऐसा नहीं रखना चाहिए, తప్పది. गलत है। ఇక్కడ ఎక్కడ పుడతాడు యేసయ్య? कहाँ पैदा होगा यीशु? చిన్న గ్రామమైన బెత్లెహేము. छोटा सा गांव बेतलहम। ఘనత పొందడానికి కారణం ఏంటి అసలు? तो सम्मान पाने का क्या कारण है? యేసు క్రీస్తు దానిలో జన్మించడం వలననే. यीशु मसीह उस गांव में पैदा होने की కాబట్టి वजह యేసు से। ఎక్కడ పుడతాడు? इसलिए यीशु कहाँ पैदा होगा? తగ్గింపు ఉన్న హృదయంలో పుడతాడు. जो अपने आप को दीन करेगा उस हृदय में पैदा होगा। ఎవరిని పిలుస్తాడు? किसे बुलाएगा? ఎవరిని పిలుస్తాడు? किसे बुलाएगा? ఎర్రివారిని. तो मूर्खों को। ఎవరిని పిలుస్తాడు? किसे बुलाएगा? బలహీనుల్ని. निर्बलों को। ఎవరిని పిలుస్తాడు? किसे बुलाएगा? వ్యర్థంగా ఉన్నవారిని. तो बेकार के हैं। ఎవరిని పిలుస్తాడు? किसे बुलाएगा? నీచులైన వారిని. नीच लोगों। ఎవరిని పిలుస్తారు? किसे बुलाएगा? ఎన్నికలేని వాడిని. जो गिना नहीं गया। అంతేగాని నేను 3 డిగ్రీలు 4 డిగ్రీలు చేశాను, मैं 3-4 डिग्री हासिल किया हूँ, డిగ్రీలు చేశాను डिग्री हासिल కాబట్టి किया నేర్చుకొని సేవ చేస్తాను, इसलिए मैं अभी सेवा कर रहा हूँ, అందుకని డిగ్రీ కింద పెట్టుకుంటాను. इसलिए डिग्री नीचे रखते हैं। తప్పండి ఇది, ये गलत है, తప్పు ఇది. ये गलत। ఈ వాక్యం ప్రభు ఎందుకు మనకిచ్చాడు? ये वचन परमेश्वर ने हमें क्यों చూడండి, दिया? 1 కొరింథీ పత్రిక पहला कोरिन्थियों के लिखी पत्र 1:31 గంట చదివితే 1:31 पढ़ेगा तो దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతి పరిశుద్ధతయు విమోచనము ఆయను. यहाँ पे 30 में लिखा है, परंतु उसी की ओर से हम मसीह यीशु में परमेश्वर की ओर से हमारे लिए ज्ञान ठहरा, अर्थात धर्मी और पवित्रता और छुटकारा। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఏంటంట? क्या था? దేవుని మూలముగా, परमेश्वर की ओर से, డిగ్రీల మూలముగా కాదు, डिग्री की ओर से नहीं, ఏదో పెద్ద చదివేనని కాదు. तो बहुत कुछ पढ़ा हूं बोलकर नहीं। దేవుని మూలముగా ఆయన అంటే ఎవరు? ఆయన परमेश्वर की ओर से यानी कि कौन है वो? యేసు ప్రభు మన జ్ఞానం అయి ఉన్నాడు. परमेश्वर जो यीशु हमारे అసలు लिए యాకోబు ज्ञान అన్నాడు, है। బుద్ధి తక్కువైతే బుద్ధి దేవుని అడగండి, జ్ఞానం జ్ఞానం ఆయన ఇస్తాడు. याकूब ने कहा अगर किसी को बुद्धि ज्ञान कम है तो उनसे मांगो, वो देगा। మనకు జ్ఞానమును, हमारे ज्ञान నీతి, और धार्मिक పరిశుద్ధతయు पवित्रता విమోచన ఇచ్చాడు. छुटकारा दे दिया। అతిశయించువాడు దేవుని అతిశయించాలి. घमंड करने वाला प्रभु में घमंड करे। ఈరోజు డిగ్రీలు చదివిన వాళ్ళు రమ్మని కూర్చోమనండి. आज डिग्री पढ़ने वाला आके मेरे सामने बैठे। పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడండి. पवित्र आत्मा परमेश्वर महान है। మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే जो हमारे अंदर है वो संसार में रहने वालों से महान है। నువ్వు యేసు నమ్ముకున్నాక आप यीशु पर भरोसा करने के बाद నువ్వు పిల్లికులు అన్పడం, तो पूरी रीति से पढ़ना नहीं అసలు आता। నీకేం రాదు. आपको कुछ भी नहीं आता। మచ్చివారికి ఏమొచ్చండి? ఆ చేపలు పట్టిన వాళ్ళకి. मछुआरों को क्या आता था? ధనవాన్ చదువుకున్న వాళ్ళని పిలిచాడు, पढ़े लिखे लोगों को बुलाया, చదువుకోని వాళ్ళని పిలిచాడు, अनपढ़ों को भी बुलाया, వైద్యులను ఎన్నుకున్నాడు, वैद्य को चुना है, రాజులను ఎన్నుకున్నాడు, राजाओं को चुना है, పశువులు కాపర్లను ఎన్నుకున్నాడు. भेड़ बकरों को चराने वालों को నేను चुना ఇందాక है। చెప్పాను, मैंने पहले ही बताया। ఆయనకి అంటరానితనం అని. కాబట్టి రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. उनके लिए कोई अछूत नहीं था, इसलिए रूत जो मसीह यीशु के वंशावली ఇప్పుడు में మీకు అర్థమైందా? రక్షించబడిందా రక్షించబడలేదని మీకు అర్థమైపోయింది. आपको समझ में आ गया वो उद्धार पाई कि नहीं पाई? రక్షించబడింది. वो उद्धार पाई है। లోక రక్షకుడైనటువంటి యేసయ్యని పంపినటువంటి ఆ తండ్రిని నమ్ముకుంది. तो उद्धार करता जो यीशु मसीह को भेजा था परमेश्वर ने, उस परमेश्वर पर उसने भरोसा किया। ఇప్పుడు అర్థమైపోయింది మనకి. हमें समझ में आ गया अभी। క్రీస్తుకు పూర్వం मसीह के पूर्व 8వ శతాబ్దంలో 8वीं शताब्दी में మేకా मीका ఈ ఎప్రాత బెత్లెహేములో ఆ అల్పమైన బెత్లెహేము నుంచి పుట్టబోయేవాడు ఎవరో మనకి అర్థమైపోయింది. तो बेतलहम की अफरात जो सबसे छोटा गिना गया था, वहां से पैदा होने वाला ఎవరైనా कौन ఇప్పుడు? था, वो समझ में आ गए हमें। ఎవరైనా? कौन है वो? యేసయ్య. यीशु मसीह। యేసయ్య यीशु मसीह రేపు
ఏళ్ల పరిపాలనలో 1000 वर्ष का राज्य करने जब आएगा, దావీదు సింహాసనం दाऊद के ఎక్కుతాడు. सिंहासन पर बैठेगा। రెండు చిన్న ప్రార్థన చేస్తాం. आइए प्रार्थना करें। వందనాలు ప్రభువా. धन्यवाद प्रभु जी, స్తోత్రాలు నాయనా. स्तुति हो। ఈ రాత్రి इस रात को మీకా గారి ప్రవచనం मीका का जो भविष्य ఎవరి గురించి, किसके बारे में है, ఆ ప్రదేశం ఎవరు పుట్టబోతున్నారు वो जगह में कौन पैदा होने वाला था, మాకు తెలియజేశారు हमें बताया। లేఖన భాగాల ద్వారా. तो लिखी हुई वचन के अनुसार అందుకే इसलिए దావీదు యొక్క పట్టణంలో నేడు మీ కొరకు రక్షకుడు ఉదయించాడు. आज दाऊद के नगर में तुम्हारे लिए एक उद्धार ఆ करता जन्मा है। బెత్లెహేములో ఆ పశువుల తొట్టిలో वो बेथलेहम की उस गौशाला में ప్రభువా प्रभु పశువుల తొట్టి ఎన్నికలేంది, चरनी भी कोई मानने के योग्य नहीं था, గొర్రెల కాపర్లు ఎన్నికలేని వారు, तो भेड़ चराने वाले भी कोई योग्य नहीं थे, ఎన్నికలేని వారిని, कोई योग्य नहीं थे। అలాంటి వారిని నాయనా, ऐसे लोगों అలాంటి వారిని ऐसा लोगों को ఎక్కడ స్థలం లేదంట. तो कहीं पे भी जगह नहीं था। అయితే ఆ పశువుల చాలలో उस गौशाला में ఆ లేఖన భాగంగా उस लिखी हुई वचन के ఆ अनुसार, మేకా యొక్క లేఖన భాగం मीका ప్రకారం, की लिखी हुई वो ఆ बात ప్రవచనం ప్రకారం उस भविष्यवाणी के अनुसार ఇదిగో మరియమ్మని యేసేపుని చక్కగా బెత్లెహేము తీసుకెళ్ళి मरियम यूसुफ को बेथलेहम पहुंचा। ఐగుస్తు చక్రవర్తి యొక్క మనసులో ప్రజా సంఖ్య రాయటానికి కాలాన్ని చక్కగా మరి సంపూర్ణంగా సమీపించడం చేశారు. तो अगस्त के चक्रवर्ती के मन में ठीक उसी समय में जनन ग्रहण के लिए विचार दिया। పరిశుద్ధాత్మ మీకు వందనాలు. पवित्र आत्मा प्रभु आपको మీరు धन्यवाद। ఎక్కడ తప్పు చేయరు. अब कहीं पे भी गलत नहीं करेगा। మాలో కూడా ఉంటే अगर हमारे अंदर भी మేము తప్పు చేయను. ఆయన आप रहेगा तो हम गलत नहीं करेगा, మాతో మాట్లాడతాం. हमसे बात करेगा। ఈ రాత్రి इस रात को తగ్గింపు జీవితంలో క్రీస్తు పుడతాడు. तो जो दीन हृदय होगा उसी में मसीह पैदा होगा మేము बोलकर తగ్గించుకుంటున్నాము. आपने बताया। हम अपने आप को कम करते हैं प्रभु, నిజాయితీ, खराई से, ప్రేమ, प्रेम से, దయ, दया, దీనత్వం, दीनता, క్షమించే గుణం, क्षमा करने वाला పశ్చాత్తాప गुण, గుణము पश्चाताप का गुण ప్రభు మాకు దయచి हमें दीजिए प्रभु जी। అదిగో నేను ఇచ్చాను మీకు, मैंने दे दिया हूँ, పొందుకో, पालो, ఆ బహుమతి పొందుకో. वो इनाम को पालो। ఈ రాత్రి నీ దాసు ద్వారా మాట్లాడి आज रात को आपके दास के द्वारा अपने जो बात నూటికి की है, 100 పనిచేస్తాడు. 100 गुना फलवंत होने के लिए मदद బిడ్డల నుంచి సాతాను ఎత్తుకొని పోకుండా करो। तो किसी में से शैतान उठा के ना ले जाए, మీరే ఫలవంతం చేయమని आप ही फलवंत करने యేసు के लिए నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं पिता, आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा की सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन, आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। అందరికీ వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड। అందరికీ